కీర్తనల గ్రంథము మనము ధ్యానిస్తా ఉన్నాము. లాస్ట్ టైం మనం కలిసినప్పుడు సంఘంగా 4వ కీర్తనను ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము 5వ కీర్తనను వినబోతా ఉన్నాము. దయచేసి మీ బైబిల్స్ 5వ కీర్తన దగ్గరికి ఓపెన్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 5వ కీర్తన కూడా దావీదు రాసినటువంటి కీర్తనే. కీర్తనకు పైనే ఉంది దావీదు కీర్తన అనేటువంటి మాట. మరి ఈ కీర్తన గూడా 4వ కీర్తన లాగానే ప్రధాన గాయకునికి రాసినటువంటి కీర్తన. మరి సంఘంలో సమాజముగా ఇశ్రాయేలీలందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ పాడుకోవటం కోసం రాసినటువంటి చక్కటి కీర్తన పాట ఇది. ఈ పాటను మనము చదువుతున్నాము. పాటను మనము అర్థం చేసుకుంటున్నాము. సో, ఇశ్రాయేలీలైతే చక్కగా హీబ్రూలో ఈ పాటను పాడేవాళ్ళు. సో, పాడటానికి ప్రధాన గాయకుడు చేతిలో పెట్టినటువంటి పాట ఈ పాట. అంతేకాదు ఈ పాటకున్నటువంటి ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే, 4వ కీర్తన మనము తంతి వాయిద్యములతో పాడదగినది అని చెప్పాం గదా! స్ట్రింగ్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో పాడదగినది. అయితే ఈ పాట మాత్రము పిల్లన గ్రోవితో పాడదగినది. ఫ్లూట్స్ అంటాం గదా! మనము ఎయిర్ అండ్ విండ్. ఫ్లూట్స్‌తో పాడేటువంటి పాట. సో, చక్కగా ప్రధాన గాయకుడికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, ఇశ్రాయేలీలు అందరూ కలిసి దేవాలయముకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మరి ఈ పాట పాడేవాళ్ళు. అలా పాడుకునేటువంటి ఒక పాట. ఈ పాటను మరి దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాయించాడు కాబట్టి, దేవుని వాక్యంలోకి, ప్రత్యక్షతలోకి వచ్చింది. సో, ప్రత్యక్షతలోకొచ్చి, ఈరోజు మనము దేవుని బిడ్డలముగా ఈ కీర్తనను చదువుకుంటా ఉన్నామనమాట. ఈ కీర్తన పెద్ద కీర్తనేం కాదు. మనకు తెలుసు 12 వచనాలు మాత్రమే ఉన్నాయి. చాలా పెద్ద కీర్తనేం కాదు. నిజానికి ఈ కీర్తన చదివితే అర్థమయ్యేటువంటి కీర్తన. వివరించాల్సిన అవసరం గూడా లేదు. చాలా చక్కగా మీరు కూర్చొని అలా చదవగానే మొత్తం అర్థమైపోయేటువంటి కీర్తన. దీంట్లో కష్టమైన మాటలు గాని, కష్టమైన పదాలు గాని, ఇది ఏంటి? దీనికి, దీనికి సంబంధం ఏంటి? అనేటువంటి ప్రశ్నలు గూడా ఏమీ లేనటువంటి చాలా సింపుల్ కీర్తన ఈ కీర్తన. కానీ ఈ కీర్తన మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. మన వ్యక్తిగత జీవితానికి మనము దేవుడితో నడవటానికి, ఈ లోకంలో క్షేమంగా ఉండటానికి చాలా అవసరమైనటువంటి కీర్తన అనమాట. ఈ కీర్తనలో దావీదు చెప్తాడు, ఈ దుష్ట లోకంలో లేకపోతే ఈ అపాయకరమైనటువంటి లోకములో దుష్టులు, మరి బలాత్కారులు, వీళ్ళున్నటువంటి మోసగాళ్ళు ఉన్నటువంటి ఈ లోకంలో ఒక విశ్వాసి ఎలా భద్రంగా నడవాలో చెప్పేటువంటి కీర్తన 5వ కీర్తన. మరి మనందరికీ తెలుసు ఈ లోకం ఎలాంటి లోకమో. మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, తండ్రి నన్ను దుష్టుని నుండి తప్పించుము అని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఈ లోకంలో దుష్టుడున్నాడు. ఆ దుష్టుడు చాలా పవర్‌ఫుల్ ఫోర్స్‌గా పనిచేస్తున్నాడు. అనేక మందిని దేవుని మీద తిరుగుబాటు చేయమని చెప్తున్నాడు. వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, దేవుడు లేడని దేవుణ్ణి అపహాసం చేస్తూ, గర్వముతో నిండి ఈ దుష్టులు నీతిమంతులను హింసిస్తున్నారు. మరి నీతిమంతులు ఇలాంటి లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతకాలో, మన జీవితాన్ని జాగ్రత్తగా ఎలా దాచిపెట్టుకోవాలో, భద్రం జేసుకోవాలో చెప్తున్నటువంటి కీర్తన 5వ కీర్తన. మీ అందరికీ తెలుసు మీ జీవితాల్లో గూడా చాలా రాత్రులు నిద్రలేని రాత్రులున్నాయి. చాలా మీ ఆరోగ్యం గూడా పాడైంది. మీ ఆరోగ్యం పాడవటానికి, చాలా నిద్రలేని రాత్రులుంటానికి కారణము ఎవరో దుష్టులు మిమ్మల్ని డిస్టర్బ్ జేశారు. డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ పనదే. వాళ్ళు మనల్ని నెమ్మదిగా ఉండనివ్వరు. మనల్ని సంతోషంగా ఉండనివ్వరు. మనల్ని ఆనందంగా ఉండనివ్వరు. ఈ దుష్టుడు వీళ్ళ వెనకాలుంటాడు. వీళ్ళ వెనకాలుండి వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు. వీళ్ళు ప్రేరేపించబడి నీతిమంతుల మీదకొస్తుంటారు. దేవుని బిడ్డల మీదకొస్తుంటారు. అలాంటి సమయంలో మనల్ని మనము ఎలా భద్రం చేసుకోవాలో, ఎలా దాచిపెట్టుకోవాలో చెప్పేటువంటి కీర్తన. చూడండి, చాలా సార్లు ఇలాంటి వాళ్ళు మన జీవితాల్లోకి, దుష్టులు మన జీవితాల మీదకొచ్చినప్పుడు మన మనస్సు గూడా పాడైపోతది. మన హృదయం గూడా పాడైపోతది. మనము నెమ్మదిగా ఉండలేము. రాత్రులు నెమ్మదిగా ఉండలేము. పగలు నెమ్మదిగా ఉండలేము. సో, ఇలాంటి వాళ్ళు వచ్చి మన జీవితాలను పాడు చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు,
మనము మనల్ని మనము జాగ్రత్తగా ఎలా దాచిపెట్టుకోవాలి? అది ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. సో, ఈ కీర్తనలోనికి వెళ్దాము. ఈ కీర్తనలో నేను చెప్పినట్టుగా 2 రకాల మనుషులను చూస్తాం. 2 రకాల మనుషులను చూస్తాం. మొదటి రకమైనటువంటి మనుషులు ఎవరంటే, దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళు. మొదటి రకమైన మనుషులు ఎవరంటే, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఆ మాట 12వ వచనము ఆఖరిలో ఉంది. నీ నామమును ప్రేమించువారు అనేటువంటి మాటుంది. అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళు ఒక గ్రూపు, ఒక గుంపు అనండి. ఒక రకము. అలాగే అంతేకాదు దేవుణ్ణి ప్రేమించు వాళ్ళు మాత్రమే కాదు. 12వ వచనంలోనే నీతిమంతులు అనే మాట కూడా ఉంది. నీతిమంతులు అంటే దేవునితో ఉండి నీతిని సంపాదించుకున్నటువంటి వాళ్ళు, దేవుని దగ్గర నుంచి నీతిని సంపాదించుకున్నటువంటి వాళ్ళు నీతిమంతులు అని కూడా పిలుస్తాము. అలాగే వీళ్ళకి ఇంకొక పేరు కూడా ఉంది. ఆయనను ఆశ్రయించువారు అనేటువంటి మాట ఉంది 11వ వచనంలో. సో, చూడండి, నేను ఆయన్ని ప్రేమించిన వాడే ఆయన్ని ఆశ్రయిస్తాడు. ఆయనను ప్రేమించిన వాడే నీతిమంతుడు. సో, ఆయనను ఆశ్రయిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన నీతిని ఆపాదించబడి పొందినటువంటి వాళ్ళని మనము ఇక్కడ చూస్తాము. అంతేకాదు, మనము ఇంకా కొంచెం ముందుకొస్తే గనక 8వ వచనంలో ఉంటది. ఆయన నీతిని అనుసరించి నడుస్తున్నటువంటి వాళ్ళు. 8వ వచనం మధ్యలో ఉందనమాట. నీత్యానుసారముగా, నీతిని అనుసరించి నన్ను నడిపించుము అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాము. అంటే దేవుని నీతిని అనుసరించి నడుస్తారు. 7వ వచనంలో ఆయన కృపాతిశయమును బట్టి ఆయన దగ్గరికొస్తారు. 7వ వచనంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. 7వ వచనంలోనే ఆయన కృపను అతిశయించేటువంటి వాళ్ళు. అంతేకాదు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఒక గ్రూపు. అలాగే మొదటి 3 వచనాలు గూడా ఏం చెప్తున్నాయంటే, వాళ్ళు ప్రార్థన జేసేవాళ్ళంట. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు. సో, మొదటి 3 వచనాల్లో ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు, ఉదయమునే లేచి ప్రార్థన చేస్తున్నారు. ఉదయమునే లేచి ప్రార్థన చేస్తున్నారు. మూడో వచనంలో ఉదయమున అనే మాట 2 సార్లుంది. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుండును. సో, ఈళ్ళెవరు ఈ మొదటి రకము, మొదటి గుంపు ఎవరంటే వాళ్ళు ప్రార్థనా పరులు. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. ఎలా ఆశ్రయిస్తున్నారంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. ఉదయమునే లేచి దేవుని సన్నిధికి వెళ్ళి దేవా అని ఆయనను పిలుస్తూ, రాజా అని ఆయనను పిలుస్తూ, ఆ మాటలున్నాయి కదా! రెండో వచనంలో నా రాజా, నా దేవా అన్నాడు. మొదటి వచనంలో యెహోవా నా మాటలను చెవిని పెట్టుమన్నాడు. నా దానం మీద లక్ష్యముంచుమన్నాడు. అంతేకాదు నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంటది అన్నాడు. అంటే అర్థమేంటి? మొదటి గ్రూప్ ఎవరంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. 11వ వచనం చెప్తుంది ఆ మాట యాక్చువల్‌గా. ఆశ్రయించు వారు అనేటువంటి మాట అక్కడ ఉందన్నమాట 11వ వచనంలో. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఎలా ఆశ్రయిస్తున్నాడు? ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నీ కృప నాకు చూపించు అని అడుగుతున్నాడు 7వ వచనంలో. అంతేకాదు, అయ్యా నీ మార్గములో నన్ను నడిపించు అని అడుగుతున్నాడు 8వ వచనంలో. సో, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తానని చెప్తున్నాడు 12వ వచనంలో. అంతేకాదు, ప్రభువా నా నీతికి ఆధారం నువ్వేనని చెప్తున్నాడు. సో, ఇది ఒక రకమైనటువంటి గ్రూప్ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు. సో, నేను ఈ మాట చెప్తున్నప్పుడు దయచేసి మీరు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎక్కడున్నారు మీరు? ఎలాంటి వైపు ఉన్నారా? లేదా? అనేటువంటి పరీక్ష మనల్ని మనం చేసుకోవటం మనకు మంచిది. రెండవ రకమైనటువంటి గ్రూప్ ఉన్నారు. రెండో రకమైన గ్రూప్‌కి వెళ్ళటానికి ముందు ఈ మొదటి రకమైనటువంటి గ్రూపు బైబిల్‌లో మనం చూస్తాము. ఇక్కడ 5వ కీర్తనలో దావీదుని చూసాం. దావీదు అలాంటి వాడే. నిజానికి ఇప్పుడు మనం చూసిందంతా కూడా ఎవరి గురించి? దావీదు గురించి. దావీదు ఎలాంటి వాడు? దావీదుకి ఎన్ని అపాయాలొచ్చినియి తన జీవితంలో? ఎంతమంది దావీదుని నాశనం చేయాలని చూసారు? 3వ కీర్తన చదివాము. 4వ కీర్తన చదివాము. తన జీవితంలో వేటాడి చంపాలని చూసిన వాళ్ళు అనేక మంది. వేల మంది, 10,000 మంది అన్నాడు గదా! వేల మంది తనను వెంటాడి చంపాలని చూశారు. తన మీద ఈర్ష్య పెట్టుకున్నాడు సౌలు. తనను ఎలాగైనా లేకుండా చేయాలని చూశాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా ఆలోచించినా, ఎన్ని ప్రణాళికలు వేసినా దేవుడిని ఆశ్రయించాడు దావీదు. దావీదు దేవుడిని ఆశ్రయించి దేవుడిలో దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్నాడు కాబట్టే దావీదు క్షేమంగా ఉన్నాడు. సో,
దావీదు ఒక్కడే ఎగ్జాంపుల్ కాదు. మీరు యోసేపుని చూడండి. యోసేపు జీవితంలో అంత భయంకరమైన మోసము, కష్టాలు, నిజంగా పొతీఫర్ భార్య మాట్లాడిన మాటలు గాని, అబద్ధమాడింది. అబద్ధమాడినోళ్ళని ఇక్కడ 5వ కీర్తనలో చూస్తాము. వాళ్ళు అబద్ధమాడతారు అనేటువంటిది. వాళ్ళ నాలుకలో నుంచి, వాళ్ళ హృదయంలో నుంచి ఏమొస్తదో పొతీఫర్ భార్యను మనం చూస్తే గనక యోసేపుని ఏం చేయాలనుకుంది? యోసేపు ఎలా తప్పించుకున్నాడు? తనను తాను దేవునిలో దాచిపెట్టుకొని ఎలా తప్పించుకున్నాడు అనేటువంటిది మనము యోసేపు జీవితంలో చూస్తాం. అలాగే దానియేలు గూడా ఇలాంటి వ్యక్తే. దేవునిలో తనను తాను దాచుకున్నాడు. ప్రార్థనాపరుడు, గొప్ప ప్రార్థనాపరుడు. అనేక దినాలు దేవుని సన్నిధిలో ఏమీ తినకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనతో పోరాడినటువంటి వాడు దానియేలు. సో, అబ్రహాము మీరు ఇలాంటి జీవితమును కోరుకున్నటువంటి వాళ్ళు బైబిల్‌లో చాలామందున్నారు. ప్రవక్తలందరూ అలాంటి వాళ్ళే. అపోస్తలులందరూ అలాంటి వాళ్ళే. వాళ్ళు ఈ లోకము భయంకరమైనటువంటిదని, అపాయకరమైనటువంటిదని, దుష్టులు నివసిస్తారని, బలాత్కారులు నివసిస్తారని, వీళ్ళు పరిశుద్ధుల జీవితాలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలుసు గాబట్టే ఈ లోకంలో వాళ్ళను కాపాడగలిగిన వాడు, భద్రం చేయగలిగిన వాడు, నెమ్మది ఇవ్వగలిగిన వాడు, సంతోషం ఇవ్వగలిగిన వాడు, ఆనందం ఇవ్వగలిగిన వాడు దేవుడొక్కడే కాబట్టి వాళ్ళని వాళ్ళేం జేసుకున్నారు ఎప్పటికప్పుడు తీసుకొనెళ్ళి దేవునిలో దాచిపెట్టుకున్నారు. భద్రపెట్టుకున్నారు. నిజానికి దావీదు చేస్తుంది అదే కీర్తనలో. 12వ కీర్తనలో దావీదుకి కష్టముంది. ఆ కష్టంలో దేవుడిని ఆశ్రయించాడు. అది మెయిన్ పాయింట్ ఈ ఈ కీర్తన అంతట్లో. అంతేకాదు రెండో రకమైన పీపుల్ గూడా ఉన్నారు ఈ లోకంలో. ఈ లోకంలో ఎవరున్నారు? రెండో రకమైన పీపుల్ ఉన్నారు. కయీన్ లాంటి వాళ్ళున్నారు. కయీను ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు. ఒంటరిగా తన సహోదరుడు దొరికినప్పుడు మీద పడి చంపాడు. నరహత్య చేసేటువంటి వాళ్ళున్నారు. అంటే దేవుని స్వరూపంలో చేయబడినటువంటి నరుణ్ణి చంపాలి అన్న ఆలోచన కలిగినటువంటి దుర్మార్గులు గూడా ఉన్నారు ఈ లోకంలో. ఆ మాట 6వ వచనంలో అంటాడు. 6వ వచనం ఆఖరిలో ఉంది చూడండి. 6వ వచనం ఆఖరిలో ఏముంది? కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. సో, అంటే కయీను లాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. కయీను లాంటి వాళ్ళే గాదు. నేనిందాక చెప్పినట్టు పొతీఫర్ భార్య లాంటి వాళ్ళు గూడా ఉన్నారు. వేరే వాళ్ళ జీవితాలను నాశనం జేయాలి అనేటువంటి చెడ్డ హృదయం కలిగి, దుష్ట హృదయం కలిగి, పాపమునే ఎంచుకొని ఎలాగైనా గూడా ఒక నీతిమంతుడిని కిందకి లాగి పడేసి, తన జీవితాన్ని నాశనం జేయాలని, దేవుడి నుంచి దూరం జేయాలని, తన కోరికలు నెరవేర్చుకోవాలని చూసేటువంటి దుష్ట హృదయం కలిగిన స్త్రీలున్నారు. దుర్మార్గపు హృదయం కలిగినటువంటి పురుషులు గూడా ఉన్నారు. వీళ్ళు మనము బైబిల్ ఓపెన్ జేస్తే ఇలాంటి దుష్టులు చాలామంది కనపడతారు. మనకు తెలుసు ఆహాబు, యెజెబెలు మీకు తెలుసు. ఆహాబు, యెజెబెలు ఎలాంటి పని జేశారో, ఎలాంటి పనులు జేశారో మీకు తెలుసు. నాబోతు యొక్క ద్రాక్ష తోటను లాక్కోవటం కోసం ప్లాన్ జేసి ఆ ఊరు పెద్దల ముందు నాబోతుని నిలబెట్టి, పనికిమాలిన వాళ్ళ చేత అబద్ధపు సాక్ష్యాలు జెప్పించి, నాబోతుని చంపి ద్రాక్ష తోట లాక్కున్నటువంటి ఆహాబు తెలుసు మనకు. యెజెబెలు గూడా తెలుసు. ఒక ఎగ్జాంపుల్ గాదు. మనము ఎటెళ్ళినా గూడా హామాన్ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను అందరిని చంపాలని చూసినటువంటి వాడు. అంటే నరహత్యను కోరుకున్నటువంటి వాడు మనకు బైబిల్‌లో ఒకళ్ళు గాదు. హేరోదియ, హేరోదు మరి బాప్తిస్మిచ్చి యోహానును చంపినటువంటి వాళ్ళు. అంటే దుష్టులు, దుర్మార్గులు, భయంకరమైనటువంటి వాళ్ళు, పాపమునే ఎంచుకున్నటువంటి వాళ్ళు, దేవుడిని ఇష్టపడని వాళ్ళు, దేవుడిని అసహ్యించుకున్న వాళ్ళు, దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా చాలామందున్నారు ఈ లోకంలో. వాళ్ళ గురించి ఈ కీర్తన చెప్తుంది. వాళ్ళు వేరే వాళ్ళను పట్టుకోవాలని, వేరే వాళ్ళను చంపాలని, వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని వాళ్ళు దాక్కొనుంటారంట. పొంచి అనే మాటుంది. పొంచి ఉండటం అంటే ఏంటి? పొంచి ఉండటం అంటే ఏంటి? మార్గంలో నుంచి మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ ఒంటరిగా వల్నరబుల్ స్టేట్‌లో అంటే అతనికి ఏ సహాయము దొరకనటువంటి స్థితిలో ఎక్కడ ఒంటరిగా దొరుకుతుందా పట్టుకొని తన జీవితం నాశనం చేద్దామని చూస్తుంటారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. మీరు అలాంటి వాళ్ళు మేమింకా మా జీవితాల్లోకి ఎవరు రాలేదండి. ఇలాంటి వాళ్ళని నేనింకా చూడలేదండి.
అని మీరు అనుకుంటున్నారేమో. నీకు అపాయమే లేదు నాకు. నా జీవితంలోకి ఎవరు రాలేదు. ఇలాంటి వాళ్ళని మీరు అనుకుంటున్నారేమో. మీకు తెలీదు. ఆళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఈ లోకంలో. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఎలా పడితే అలా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తుంది ఈ కీర్తన. మీరు 4, 5, 6 వచనాలు చదవండి. 4, 5, 6 వచనాలు చదివితే మనకు అర్థమవుతది. ఏముందండి? నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిన నిలువలేరు. అంటే ఈ లోకంలో దుష్టత్వం ఉంది. ఈ లోకంలో చెడుతనం ఉంది. ఈ లోకంలో డాంబికులున్నారు. గర్వముగా మాట్లాడుతూ, వాళ్ళిష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు పాపము చేయువారందరూ అన్నాడు గదా! ముందు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. అంటే ఉన్నారా లేదా ఇలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళు? కపటము అంటే ఏంటి? డిసీట్ అంటాం గదా మనం. ఆ! మనము వాళ్ళు మోసం జేస్తారు. మోసపు హృదయం వాళ్ళది. మోసం జేయాలని. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేదా? ఎప్పుడు ఎక్కడ మోసపోలేదా మీరు ఎవరి చేతుల్లో? మోసపోయారా లేదా? మోసపోయారంటే అర్థం ఏంటి? మోసపోయారంటే మిమ్మల్ని మోసం జేశారు. మోసం జేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. మిమ్మల్ని అంటే నరహత్య వరకు వెళ్ళకపోవచ్చు కానీ నరహత్య చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది. నిజానికి ప్రవక్తలను చంపారు. అపోస్తులని అందరిని చంపారు. సంఘ చరిత్రలో దేవుని కోసము బ్రతికిన వాళ్ళని అనేక మందిని చంపారు. నరహత్య ఎక్కడో జరుగుతదని అనుకుంటున్నారేమో. ఎక్కడో జరగదు. నీతిమంతుడైన వాడిని, దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడిని, దేవుడిని హత్తుకున్న వాడిని చూసి ఈ లోకం తట్టుకోలేదు. చంపాలనే ప్రయత్నం చేస్తది. అలాంటి వ్యక్తి, వెలుగైనటువంటి వ్యక్తి ఈ చీకటిని బయటికి తీసుకొస్తారు గాబట్టి, అలాంటి వ్యక్తి బతకూడదు. ఆ వ్యక్తిని చంపాలనే ప్రయత్నం చేస్తారు. సో, అలాంటి వాళ్ళున్నారు ఈ లోకంలో. అలాంటి వాళ్ళున్నారనే దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు వాళ్ళు ఆహ్, అసలు 8వ వచనంలో అంటాడు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి అంటాడు. పొంచి ఉండటం అంటే అర్థం ఏంటి? దాక్కొనున్నారు. మార్గంలో ఉన్నారు. ఎక్కడో ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడు దావీదు ఒంటరిగా వల్నరబుల్ స్టేట్‌లో ఎక్కడ దొరుకుతాడో పట్టుకొని దావీదుని చంపాలి అని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు మీరు 9వ వచనం, 10వ వచనం అంతా వీళ్ళే. 9వ వచనం ఇప్పుడు 4, 5, 6లో వీళ్ళున్నారు. అంతేకాదు 7లో ఉన్నారు. 9, 10 వచనాల్లో గూడా ఉన్నారు. సో, 9, 10 వచనాలలో మనం చూసామనుకోండి వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చికములాడుదురు. ఇచ్చికములాడటం అంటే తెలుసు గదా! మనందరికి పొగడటం, ముఖస్తుతి అంటారు గదా! చాలా పొగుడుతారు మనల్ని. పొగుడుతున్నారంటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఈ కేటగరీనే. ఊరికే మనల్ని గనక పొగుడుతున్నారంటే మాత్రం వీళ్ళెనకాల ఆహ్, వీళ్ళ అంతరంగంలో ఏదో చెడుంది. చెడుంది గాబట్టే పొగుడుతా ఉన్నారు. ముఖస్తుతి చేస్తా ఉన్నారు. అంతే కాదంట వీళ్ళు అపరాధములు జేస్తారంట. వాళ్ళు చెడ్డ ఆలోచనలు జేస్తారంట. 10వ వచనం. తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము అంటున్నాడు. అంతేకాదు వాళ్ళు నీ మీద తిరగబడ్డారంటున్నారు. 10వ వచనంలో ఏమంది? దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు. అంటే వీళ్ళెవరు? వాళ్ళ మాటల్లో యథార్థత లేదు. వాళ్ళు మాట్లాడితే మనం తట్టుకోలేము. వాళ్ళ లోపల అంతా గూడా చెడ్డ హృదయం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు పైకి మాత్రం పొగుడుతూ ఉంటారు. పైకి పొగుడుతూ ముఖస్తుతి చేస్తా ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం ఎలా వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయాలా అనేటువంటి ఆలోచనే వాళ్ళకెప్పుడు నడుస్తా ఉంటదనమాట. వాళ్ళు దేవునికి భయపడరు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు అనేటువంటిది మనం చూసాము. సో, ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. వీళ్ళు ఏ ఎక్స్‌టెంట్‌కెళ్తారంటే దావీదు కేసులో అంటే ఈ కీర్తనలో దావీదు ఫేస్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్‌లో ఆఖరికి దావీదుని దొరికితే పట్టుకొని చంపాలని గూడా ప్రయత్నం జేస్తున్నారు. నేననుకుంటాను వీళ్ళు దావీదుకి దూరంగా లేరు. దావీదు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నారు వీళ్ళు. మనమేమనుకుంటామంటే ఇలాంటి దుష్టులు, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి అపాయము చేయాలని, హాని జేయాలని ప్రయత్నం జేసేవాళ్ళు నాకు దగ్గరలో లేరు, మా అపార్ట్‌మెంట్‌లో లేరు, మా చుట్టూ లేరు, ఎక్కడ లేరు, వాళ్ళెక్కడో ఉంటారు. నేననుకుంటాను నేను ఈ కీర్తన చెప్తున్నప్పుడు మీరందరూ అనుకుంటున్నారేమో, ఈళ్ళందరూ ఇజ్రాయెల్‌లో ఉన్నారు, ఇండియాలో ఎవరు లేరని అనుకుంటున్నారేమో. నేను మాట్లాడుతుంది అది కాదు. నేను మాట్లాడుతుందేంటంటే, నీకు అపాయము ఎక్కడ పొంచి ఉందో,
నీ మీదకి ఎప్పుడు దుష్టుడు వీళ్ళని లేపబోతున్నాడో, నీ జీవితం ఎప్పుడు నాశనం చేయబోతున్నాడో నీకు తెలీదు. నిజానికి నీకు తెలీదు. ఎవరికీ తెలీదు. నాకు కూడా తెలీదు. కానీ ఇది నిజం. ఇది నిజం. ఈ 2 గ్రూపులున్నారు. ఈ 2 గ్రూపులున్నారనే దేవుని వాక్యం చెప్తుంది. సో, ఈ కీర్తన ఏం చెప్తుందంటే, నీతిమంతుడు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడు, తనను తాను ఎలా ఈ దుష్టుల నుండి కాపాడుకుంటాడు అనేటువంటిదే ఈ 5వ కీర్తన చెప్తున్నటువంటి సత్యం అనమాట. ఎలా కాపాడుకుంటాడు? ఏం చేయాలి నేను వీళ్ళందరి వలల్లో దొరకకుండా, వీళ్ళ చెడ్డ ఆలోచనల్లో ఇరుక్కోకుండా, నన్ను నేను తప్పించుకొని ఎలా ఆనందంగా, క్షేమంగా నేను బ్రతకగలను? ఏం చేయాలి నేను? ఏం చేస్తే నేను అలా ఉండగలను? నిజానికి ఇలాంటి వాళ్ళు మన జీవితాల్లోకి వచ్చారనుకోండి, ఏం జరుగుతది మన జీవితంలో? మనశ్శాంతి ఉండదు, నిద్ర ఉండదు, కన్నీళ్లుంటాయి, ఆరోగ్యం పాడైపోద్ది. మన జీవితమే పాడైపోద్ది కొన్నిసార్లు. అసలు అంటే ఎవరు ఊహించని విధంగా అయిపోద్ది. మన జీవితాన్ని ఏమంటామంటే అలాంటప్పుడు నా జీవితం వాళ్ళు నా జీవితంలోకొచ్చిన తర్వాత నా జీవితం తలక్రిందులైపోయిందంట. చాలా సార్లు అనిపిస్తది మనకి. ఏమనిపిస్తదో తెలుసా? ఆ వ్యక్తి నా జీవితంలోకి రాకుండుంటే ఎంత మంచిగుండేది. కొన్నిసార్లు అంటే ఈ వ్యక్తి నా జీవితంలోకొస్తే ఎంత బాగుందని గూడా అనిపిస్తది. చాలా సార్లు మనకేమనిపిస్తదంటే, అసలు ఈ వ్యక్తి నా జీవితం రాకుండా, నా మార్గంలో నాకు కలవకుండా, నేను అతన్ని చూడకుండా, ఆమెను చూడకుండా ఉన్నట్టయితే నా జీవితం ఎంత మంచిగా ఉండేది, ఎంత ఆనందంగా ఉండేది అని మీకు అనిపించట్లేదు? ఎప్పుడు అనిపించలేదా? అంటే ఆల్రెడీ మీకు గాయాలు తగిలినియి. గాయాలు తగిలినాయి గాబట్టే మీరు ఎంతో వేదన నుంచి ఎళ్లారు గాబట్టే, ఎంతో బాధలో నుంచి ఎళ్లారు గాబట్టి మీకు ఆ ఫీలింగ్ ఉంది. ఏ ఫీలింగ్ ఉందంటే, అయ్యో! నా జీవితంలోకి ఈ దుర్మార్గుడు, ఈ దుర్మార్గురాలు రాకుండా ఉంటే బావుండేది. మనం ఇక్కడే సెటిల్ అవ్వొద్దు. ఇంకొకటి కూడా ఉంది. ఇంకొక యాస్పెక్ట్ గూడా ఉంది. వీళ్ళలో ఈ 2 గ్రూప్స్ గురించి నేను చెప్పగానే మీరు వెంటనే ఏమంటారంటే, క్లియర్ పాస్టర్ గారు నేను మొదటి గ్రూప్‌లోనే ఉన్నాను. నేను రెండో గ్రూప్‌లో లేను. నేను నీతిమంతుడిని పాస్టర్ గారు. నేను దేవుడి బిడ్డని పాస్టర్ గారు. నేను దేవుడిని ఆశ్రయిస్తున్నాను. నేను ప్రార్థన చేయకుండా అసలు బయటికెళ్ళను రోజులో. నేను చాలా మంచివాడిని పాస్టర్ గారు. ఈ కీర్తన రాసిన ఆయన ఏం చేశాడో తెలుసా? వేరే వాని భార్యని తెచ్చుకున్నాడు. ఆమె భర్తను చంపాడు. ఈ 5వ కీర్తన రాసినాయన. మీరు ఊహించుకోండి. మీరు ఎప్పుడైనా గూడా అనుకుంటున్నారేమో నేను సేఫు. నన్నెవరు కదిలిచ్చలేరు. నేను దేవుడి బిడ్డనే. నేను నీతిమంతుడినే. నేను నీతిమంతురాలినే. నేనెప్పుడు ఫస్ట్ గ్రూప్‌లోనే ఉంటాను. నాకు రెండో గ్రూప్‌కి ఏం సంబంధం లేదని మీరు అనుకుంటున్నారేమో. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మన గురించి వేరే వాళ్ళు అనుకుంటున్నారేమో. వీళ్ళు నా జీవితంలో రాకుండా ఉంటే బాగుండేదని. ఎందుకంటే మనిషి హృదయము అంత దుష్టమైనటువంటి హృదయము. నేను మాట్లాడుతుంది నా గురించే. మీ గురించి కాదు. ఎవరికి వాళ్ళం మనం పరీక్షించుకోవాలి. మన హృదయం ఎలాంటిది? భయంకరమైన దుష్ట హృదయం. ఈ కన్నులు అపవిత్రమైనటువంటివి. ఈ పెదవులు అపవిత్రమైనటువంటివి. మన స్వభావమే దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావం. ఎంతసేపు మన సుఖము కోరుకునేటువంటిదే, వేరే వాళ్ళ జీవితం నాశనమైనా పర్వాలేదు. నేను మాత్రం చాలా బాగుండాలి. ఆనందంగుండాలి. నా శరీర కోరికలు, నా కోరికలు అన్నీ నేను తీర్చుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ ఎందుకున్నారంటే నా కోసమే ఉన్నారు. నా కోసమే ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని వాడుకుంటాను. వాడుకొని నేను సంతోషంగా ఉంటాను అనేటువంటి భయంకరమైన దుష్ట హృదయము ఉన్నవాళ్ళు ఈరోజు ఉన్నారేమో దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను ఆ గ్రూప్ కాదు, ఈ గ్రూప్ పాస్టర్ గారు, నేను మంచోడిని పాస్టర్ గారు ఇలా చెప్పకండి. మంచోళ్ళు ఎవరు లేరు. ఎవ్వరు లేరనే దేవుని వాక్యం చెప్తుంది. నిజానికి ఈ కీర్తనలో కూడా దావీదు ఎక్కడా కూడా నేను మంచోడిని ప్రభువా అని చెప్పడు. చెప్పడు. ఎందుకంటే నేను చెప్పాను గదా! అసలు దావీదుని ఈ గ్రూప్‌లో పెట్టాలా? ఈ గ్రూప్‌లో పెట్టాలా? అని ఆలోచించాను నేను. నాకు తెలుసు. మనకు తెలుసు దావీదు నీతిమంతుడే. ఎందుకంటే విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికొచ్చి ఏడ్చాడు. 51 కీర్తన చదవండి. 32 కీర్తన చదవండి మీకు తెలుస్తది. అంటే తను పాపం చేసిన తర్వాత మరలా తిరిగి తన మైండ్‌లోకొచ్చిన తర్వాత ఎంతో ఏడ్చాడు దేవుడి దగ్గరికెళ్ళి. నేనేంటి అసలు ఇలా ప్రవర్తించటం ఏంటి? నేనేంటి ఇది చేయటం ఏంటి? నేనేంటి ఇలా ఉండటం ఏంటని?
సో, మీరనుకుంటున్నారేమో, నేను దేవుడి బిడ్డని, నేను నీతిమంతుడిని, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన కృపలో నేను నిలబడ్డాను, ఆయన మార్గంలో నేనెళ్తున్నాను, నేనసలు చాలా జాగ్రత్తగా నన్ను నేను ఈ లోకంలో భద్రం చేసుకుంటున్నానని మీరు అంటున్నారేమో, అనుకుంటున్నారేమో. నిజానికి ఒకవేళ మీరలా చేయకుండా, దానికి ఆపోజిట్ కూడా చేస్తున్నారేమో పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. దానికి ఆపోజిట్ గనక చేశారనుకోండి, మీరింకా చాలా డేంజర్‌లో ఉన్నారు. ఎందుకో తెలుసా? మీరు దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి మనల్ని మనము ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అడగండి, అయ్యా! నా హృదయం ఈ ఉదయం పరీక్షించు. నా హృదయం పూర్తిగా పరీక్షించు. నా తలంపులను పరీక్షించు. నా ఆలోచనలను పరీక్షించు. నా నిర్ణయాలను పరీక్షించు. నా సంకల్పాన్ని పరీక్షించు. నేను ఏ డైరెక్షన్‌లో ఎళ్తున్నాను ప్రభువా నన్ను పరీక్షించు. అనేటువంటి పరీక్ష మిమ్మల్ని మీరు చేసుకోని జాగ్రత్త చేసుకోకపోతే ఈరోజు మేబీ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి విషయం మీరు వినరేమో. పరీక్షించుకోవటానికి ఒక మంచి అవకాశము వచ్చింది. నేను ఈ కీర్తనని అసలు ఎలా స్ట్రక్చర్ చేయాలి అనేటువంటి దాని మీద చాలా ప్రార్థన చేశాను. ప్రభువా! అసలు ఈ 12 వచనాలను నేను నీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా నేను ఎలా చెప్పగలను? దావీదు వైపు నుంచి చెప్పాలా ఈ కీర్తనని? దేవుడి వైపు నుంచి చెప్పాలా ఈ కీర్తనని? నేను స్ట్రగుల్ అయినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే దావీదు వైపు నుంచి చెప్పాలా? లేకపోతే దేవుని వైపు నుంచి చెప్పాలా? దీంట్లో ఈ కీర్తన అంతా ప్రార్థనే. ఈ కీర్తనలో ఉన్న ప్రతి వచనం గూడా ఏంటి? ప్రేయర్. మీకు చూడండి మొదటి వచనంలో ఏమన్నాడు? యెహోవా అన్నాడు. రెండో వచనంలో నా రాజా, నా దేవా అన్నాడు. మూడో వచనంలో యెహోవా అన్నాడు. 4, 5, 6 వచనాలలో నీవు అంటున్నాడు. నీవు అంటున్నాడంటే ఎవరితోనో మాట్లాడుతున్నాడనే గదా! నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడో కావు. అదేంటి ప్రార్థనలో మాట్లాడుతున్న మాటలే గదా! ఏడో వచనంలో నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవశించెదను. ప్రార్థనే ఏడో వచనం గూడా. ఎనిమిదో వచనము యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి ప్రార్థనే. తొమ్మిదో వచనం, పదో వచనం, 10 వచనం గూడా ప్రార్థనే. 11వ వచనం గూడా ప్రార్థనే. నిన్ను ఆశ్రయించు వారందరూ అంటే ఏం చేస్తున్నాడు? ప్రార్థనే చేస్తున్నాడు. సో, 12వ వచనం యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే ప్రార్థన. సో, నిజానికి ఈ కీర్తన అంతా గూడా ఏంటి? ప్రార్థనే. మొత్తం ప్రార్థనే. మొదటి 3 వచనాల్లో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. మొదటి 3 వచనాల్లో. తర్వాత, తర్వాత తెలుస్తది మనకసలు కంటెంట్ ఆఫ్ ద ప్రేయర్. అంటే ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నువ్వు విను ప్రభువా, నువ్వు విను ప్రభువా అని బతిమలాడుతున్నాడు మొదటి 3 వచనాల్లో. కానీ అసలు ఏంటి ప్రార్థన? ఈయన చేస్తున్న ప్రార్థన ఏంటి? ఆ కంటెంట్ మనకు ఏడో వచనంలో స్టార్ట్ అవుతదనమాట. ఏడో వచనం వరకు కంటెంట్ స్టార్ట్ అవుద్ది. అంటే యాక్చువల్‌గా ఏంటి ఆయన చెప్పాలనుకుంటుంది. సో, నాలుగో వచనం, ఐదో వచనం, ఆరో వచనం కూడా ప్రేయరే. కానీ మెయిన్ పాయింట్ అసలు ఆయన అడగాలనుకుంటున్నటువంటిది ఏంటి అనేటువంటిది ఎనిమిదవ వచనంలో ఉంది. ఎనిమిదవ వచనము మనము హింజ్ ఈ ఈ ఈ సామ్ మొత్తం దేని మీద తిరుగుతుందంటే, దేని మీద తిరుగుతుంది? 8. ఎనిమిదవ వచనం మీద తిరుగుతుంది. ఒకవేళ మీరు ఈ సామ్ అంతటిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఏంటి? అది పట్టుకోవాలనుకున్నారనుకోండి. అది ఏ వచనము? ఎనిమిదవ వచనం. ఎనిమిదవ వచనం ఒకసారి నేను చదువుతాను. ఎనిమిదవ వచనం ఏముంది? యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. సో, తను ప్రార్థన కోరుకుంటుందేంటంటే, ప్రభువా నేను ఆపదలో ఉన్నాను. నన్ను నువ్వు నడిపించు. అది మెయిన్ పాయింట్ ఈ సామ్ అంతటికి. కానీ నేను మీకు అర్థం కావటం కోసము ఈ సామ్‌ని ఒక నీతిమంతుడు తనను తాను ఎలా దేవుడిలో భద్రం చేసుకోవాలో చెప్తాను. ఒక 7 పాయింట్స్ చెప్తాను. మీరు జాగ్రత్తగా వాటిని ఫాలో అవ్వండి. ఆ 7 పాయింట్స్ కూడా నేను దేవుని మీద యాంకర్ చేశాను. దేవుని మీద యాంకర్ చేసి దేవుడి వైపు నుంచే మాట్లాడతాను. సో, ప్రార్థన అయినప్పటికి కూడా మనము మన దేవుడెవరో మనకు తెలిస్తే చక్కగా మనము మన జీవితాన్ని ఆయనలో భద్రం చేసుకోగలం కాబట్టి, సో, అన్నీ దేవుడి గురించే మాట్లాడుతూ వెళ్తాను. కానీ దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రార్థనే. మొదటి పాయింట్. ఫస్ట్ పాయింట్. దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. మొదటి పాయింట్. మొదటి 3 వచనాల్లో దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. మన ప్రార్థనను ఆయన వింటాడు. మన ప్రార్థనను ఆయన లక్ష్యముంచుతాడు. మన ప్రార్థన ఆయన వింటాడు. నాకు తెలీదు మీలో కొంతమందికి ప్రార్థన చేసే అలవాటే లేదేమో. ప్రార్థన చేసే అలవాటే లేదు.
మీరు ప్రార్థనా పరులు అయ్యుండకపోవచ్చు. మీరు ప్రార్థనే చేయరు. కొంతమంది బైబిల్ చదువుతారు. చాలా సేపు చదువుతారు. కానీ ప్రార్థన దగ్గరికొచ్చేటప్పటికి ప్రార్థన చేయరు. దేవుడికన్నీ తెలుసు కదా! నేను చెప్పకముందే దేవుడికి తెలుసు గదా! అని కొంతమంది ప్రార్థన చేయరు. కొంతమందికి ప్రార్థన చేయటానికి కష్టం ఏంటంటే, దేవుడు కనిపించట్లేదు గదా! ఇప్పుడు వేరే మనిషితో మాట్లాడటానికి, ఫోను జేసి మాట్లాడటానికి గంట సేపయినా గూడా ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకు ప్రాబ్లమ్ లేదు? అక్కడ వేరే మనిషి ఉన్నాడని వీళ్ళకి తెలుసు. ఆ మనిషి స్పందిస్తున్నాడని గూడా వీళ్ళకి తెలుసు. కాబట్టే గంట సేపు ఫోనులో మాట్లాడటానికి ప్రాబ్లమ్ లేదు. ఎంతసేపైనా చాటింగ్ జేయటానికి అసలు ప్రాబ్లమ్ లేదు. ఎందుకని? ఎందుకనంటే అటువైపునున్న వ్యక్తి భౌతికంగా ఉన్నాడు గాబట్టి. ఫిజికల్‌గా ఉన్నాడు గాబట్టి. ప్రార్థనలో కష్టమేంటో తెలుసా అండి? ప్రార్థనలో కష్టమేంటంటే, సమస్తమును చేసినటువంటి వాడు, ఉన్నటువంటి వాడు, నిత్యుడగు దేవుడు ఆయన అదృశ్యుడు. ఆయన అదృశ్యుడు. నేను రోడ్డు పైకెళ్ళినా, నేను ఇంట్లోకెళ్ళినా, నేను ఆకాశం వైపు చూసినా, నక్షత్రాలను చూసినా, సముద్రాన్ని చూసినా, ఏం చూసినా గూడా ఆయన నాకు డైరెక్ట్‌గా కనిపించట్లేదు. ఆయన కనిపించట్లేదు కాబట్టి, మనము చాలా సార్లు ఆయన ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఎక్కడున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడా? ఆయనకన్నీ తెలుసా? అన్నీ గమనిస్తున్నాడా? ఇంత దుష్టత్వము ఈ లోకంలో జరుగుతుందని ఆయనకి తెలుసా? ఇంతమంది దుష్టులున్నారని ఆయనకి తెలుసా? నా హృదయం నిండా దుష్టత్వం ఉందని ఆయనకి తెలుసా? ఆన్సరు ఏంటో చెప్పమంటారండి? మనము మంచి ప్రార్థనా పరులు అవ్వాలంటే, మనకు దేవుడెవరో తెలియాలి. దేవుడెవరో తెలియకుండా మీరు ప్రార్థనా పరులు కాలేరు. వాటిలో తెలియాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు. నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు. దావీదు అంత గొప్పవాడు అవటానికి కారణం ఒకటి, ఆయన నిత్యము స్తుతించేవాడు. దేవుని హృదయానుసారుడు అవటానికి కారణము ఆయన నిత్యము దేవుడిని స్తుతించేవాడు. ఎల్లప్పుడూ దేవుడిని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆయన ఆత్మ గురించి మాట్లాడతాడు 51 కీర్తనలో. దేవుణ్ణి నిత్యము స్తుతించినటువంటి వాడు దావీదు. అంతేకాదు దావీదు చాలా గొప్ప ప్రార్థనాపరుడు. ఈ దుర్మార్గపు లోకంలో, ఈ అపాయకరమైన లోకంలో మనల్ని మనము ఎలా భద్రం జేసుకోవాలో తెలుసా? ఫస్ట్ స్టెప్ 7 పాయింట్లు చెప్తున్నానన్నాను గదా! ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ! ప్రార్థన దేవుడు వింటాడు. అంటే నువ్వేం చేయాలి? దేవుడు ప్రార్థన వింటాడు. నీది ఎంత కష్టమైనా, నీది ఎంత పెద్ద సమస్యైనా, నీ జీవితంలో ఉన్న చింతలెన్నైనా, నీకు ఏ బాధైనా గూడా నువ్వేం చేయాలంటే అవన్నీ తీసుకొని వెళ్లి దేవుడికి చెప్పాలి. మనము ఆయన మీద ప్రార్థన ద్వారా ఆధారపడాలి. ఈ లోకంలో ప్రభువా నన్ను జాగ్రత్త చేయండి, నన్ను భద్రం చేయండి అనేటువంటిది ఎక్కడ మొదలవ్వాలంటే ప్రార్థనతోనే మొదలవ్వాలి. మొదటి 3 వచనాలు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా నా మాటలు చెవిని బెట్టుము. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. చూడండి యెహోవా అనేటువంటి మాటకు యెహోవా అన్నాడు. రెండో వచనంలో నా రాజా అన్నాడు. అలాగే నా దేవా అన్నాడు. మరలా మూడో వచనంలో యెహోవా అన్నాడు. మనందరికీ తెలుసు యెహోవా అనేటువంటి మాట యావే అనే పదం నుంచి వస్తుంది. యావే అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు. ఆయన ఒక్కడే ఉన్నవాడు. మిగిలిందంతా కలిగినదే. మిగిలిందంతా కలిగిన వారే. మనుషులు కలిగిన వారే. సృష్టి కలిగినదే. సముద్రాలు కలిగినయే. పర్వతాలు కలిగినవే. నక్షత్రాలు కలిగినవే. సమస్తము కలిగినవే. దేవదూతలు కలిగినవే. మనమందరము కలిగిన వారమే. ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఎల్లప్పుడూ ఉన్నవాడు ఆయన ఒక్కడే. జీవము ఆయనలోనే ఉంది. మనము చూస్తున్నటువంటి జీవమంతా కూడా ఆయనలో నుంచి వచ్చింది. సో, ఉన్నవాడు ఆయనే, జీవమైనటువంటి వాడు ఆయనే, సమస్తమునకు ఆధారము ఆయనే, అన్నీ చేస్తున్నవాడు ఆయనే, ఏదైనా చేయగలిగిన వాడు ఆయనే కాబట్టి అందరికన్నా గూడా మనం నరులను ఆశ్రయించటం కన్నా, రాజులను ఆశ్రయించటం కన్నా, మన బలమును మనం ఆశ్రయించటం కన్నా గూడా మనము మొట్టమొదట చేయాల్సిందేంటంటే యెహోవాను ఆశ్రయించాలి. యెహోవా దగ్గరికెళ్ళి మనకున్న కష్టము, మనకున్న అన్నీ గూడా ఆయనకి చెప్పాలంటాడు. ఏమంటున్నాడు? నా మాటలు చెవిని బెట్టుము అంటున్నాడు. అంటే అర్థమేంటి? మనందరికి తెలుసు దేవుడికి మనలాగా చెవులు లేవని. మీలో కొంతమందికి ఆశ్చర్యం కలిగించొచ్చు ఈ మాట. అదేంటి దేవుడికి చెవులు లేకపోతే ఎలా ఇంటాడు?
మరలా చెప్తున్నాను, దేవుడు ఆత్మ గనుక దేవుని వాక్యం చెప్తుంది. ఆయన పదార్థం కాదు. మనం పదార్థం. చెవి పదార్థం. ఇది నేను నేను తాకగలను దీన్ని. ఆయన వింటాడు. ఆయనకన్నీ వినపడుతున్నాయి. ఆయనకన్నీ ఒకేసారి వినపడుతున్నాయి. అంటే 700,00,00,000 మంది, 800,00,00,000 మంది మాట్లాడేది ప్రతి మాట గూడా ఆయన ఒకేసారి వినగలడు. సైమల్టేనియస్‌గా వినగలడు. ఒకేసారి అంతా వినగలడు. అట్ ద సేమ్ టైమ్ సృష్టి అంతటిని ఒకేసారి చూడగలడు. ఈ కన్ను ఇంతే. ఈ కన్ను ఎబిలిటీ ఏంటంటే, ఈ హాల్ దాటి పైనేముందని మీరు నన్ను అడిగారనుకోండి, ఈ కన్ను చూడగలదా? కానీ కన్నులున్నాయి గదా! పాస్టర్ గారు మీరెందుకు చూడలేకపోతున్నారు అన్నారనుకోండి. సేమ్ చెవులున్నాయి. ఈ చెవులు ఇక్కడున్నదే వినగలదు. పైనున్నది వినలేదు. కానీ దేవుడినంటున్నాడు, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు నా మాటలు ఆలకించండి. వినండి ప్రభువా అని అడుగుతూ చూడండి. నిజంగా ఆ మాటే నేనంటాను, ప్రార్థనలో ఉదయంనే లేచి ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నా మాట వినండి ప్రభువా. నేను నా హృదయంలో ఉన్న చాలా ఆలోచనలున్నాయి. నేను మీకు చెప్తున్నాను ప్రభువా. మీరు వినండి ప్రభువా అంటే ప్రభువు ఏమంటాడు? ఆయన తప్పకుండా వింటాడు. ఎందుకంటే నువ్వు ఆయనను ఆశ్రయించడంలో ఫస్ట్ స్టెప్ తీసుకున్నావు ఆల్రెడీ. మొదటి స్టెప్. అంతేకాదు నా ధ్యానం మీద లక్ష్యం ఉంచమంటున్నాడు. ఇప్పుడు మాటలేమో బయటికి మాట్లాడతాం గదా! ధ్యానం ఎలా మాట్లాడతాము? ధ్యానము మాట్లాడేది గాదు. మీకు తెలుసో తెలీదో కొన్ని సార్లు మనం ప్రార్థన గూడా చేయలేము దేవుడి సన్నిధిలోకెళ్ళి. దేవుడి సన్నిధిలోకెళ్ళి మెదలకుండా కూర్చుంటాం. పైకి మాటలు రావట్లేదు. కానీ లోపల హృదయం అంతా మండిపోతుందనమాట. అంటే లోపలంతా చాలా ఆలోచనలు నడుస్తా ఉన్నాయి. మనం మాటల రూపంలో చెప్పట్లేదు. లోపల మాత్రం ఉంది. కానీ ఏమంటున్నాడో తెలుసా అండి? మాటలు మాత్రమే ఆయన వినగలవాడు కాదండి. ఆయన లోపల నీ హృదయములో నువ్వు తలస్తున్నావో, నీ మనసులో ఏమి నడుస్తుందో, అవి ఎన్ని నడుస్తున్నాయో అవన్నీ కూడా ఆయన చూడగలడు, ఆయన వినగలడు. సో, ఏమంటున్నాడంటే, ప్రభువా నా మాటలు మాత్రమే కాదు, నా లోపల ధ్యానం మీద గూడా నువ్వు లక్ష్యపెట్టు. కొన్నిసార్లు మనకున్న కష్టాలలో, మనకున్న బాధలలో మాటలు గూడా రావండి. మాటలు గూడా రావు. మేబీ కొన్నిసార్లు మాక్సిమము మన బాధ అంతటిని దేవుడికి చెప్పడానికి ఏం చేస్తామండి? కళ్ళల్లో నుంచి నీళ్లొస్తాయి. మాటలు రావు. ఆ నీళ్ళు, ఆ కన్నీళ్లు దేవుడు చూస్తాడు. ఆ కన్నీళ్ళులో ఉన్నటువంటి మ్యాటర్ విషయం ఉంది గదా! ఆ కన్నీళ్ళలో నుంచి వెళ్తున్నటువంటి కష్టము, నీ హృదయములో ఉన్నటువంటి ధ్యానము కళ్ళల్లో నుంచి బయటకొచ్చిందని గూడా దేవుడికి తెలుసు. ఆయన వాటిని గూడా చూస్తాడు. నువ్వు చెప్పలేకపోతున్నావు కానీ, బట్ ఆయన చూస్తాడు. చూస్తాడంట. అంతేకాదు అంటాడు, "నా ఆర్తధ్వనిని ఆలకించమంటున్నాడు." ఆర్తధ్వని అంటే ఏంటి? ఇంకా అంటే చాలా కష్టంలో ఉన్నప్పుడే చేస్తాం మనం. ఆర్తధ్వనులు ఎప్పుడు చేస్తాము? క్రయింగ్ టు గాడ్ లేకపోతే పెద్దగా అరవటము, లేకపోతే కేకలు పెట్టటము, "అయ్యా! నేను కష్టంలో ఉన్నాను ప్రభువా. ప్రభువా నువ్వు రాకపోతే నన్నెవరు కాపాడలేరు ప్రభువా. మీరు రండి ప్రభువా ఈ సమయంలో. నేను చాలా, చాలా గోతిలోకెళ్ళిపోయాను ప్రభువా. దీంట్లో నుంచి బయటికి రాలేను ప్రభువా. నన్ను తప్పించలేరు ప్రభువా. ఎటు చూసినా కూడా శత్రువులే ప్రభువా. ప్రభువా నన్ను కాపాడు ప్రభువా" అని మనం కొన్నిసార్లు కేకలు పెడతాం. ఆర్తధ్వని. ఆ ఆర్తధ్వని చేస్తున్నాడంట. అంటే ఆర్తధ్వని చేస్తూ ఆలకించుము అంటున్నాడు. లక్ష్యముంచుము అంటున్నాడు. చెవిని పెట్టుము అంటున్నాడు. నిన్నే ప్రార్థించుచున్నాను అంటున్నాడు. చూడండి ఎంత ఫోకస్ ఉందో చూడండి ఆయనకి. అంటే ఆయన మీద ఆయన ఆధారపడట్లేదు. ఇంకొక నరుడిని ఆశ్రయించట్లేదు. దేవుడి దగ్గరికి ప్రార్థనలో వెళ్ళాడు. మూడో వచనము, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. ఏమంటున్నాడో తెలుసా అండి? ఉదయము రెప్యుటేషన్ ఉంది కదండీ! మీరు చూసారు. రెప్యుటేషన్ అంటే 2 సార్లు అన్నాడు ఆ మాట. మార్నింగ్, మార్నింగ్ ఉదయము. ఆ! ఉదయమున శ్రేష్టమైనటువంటి సమయంలో మనము దేవునితో గడపాలి. గడపాలనే చెప్తుంది కీర్తన. మార్నింగ్ లేవగానే ఏకాంతంగా దేవుడి సన్నిధిలో కూర్చొని మనము ప్రార్థన చేయాలంట. ఆ దినము గురించి ప్రార్థన చేయాలి. మన పరిస్థితుల గురించి ప్రార్థన చేయాలి. మన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. మన ఆలోచనల గురించి ప్రార్థన చేయాలి. మన సంకల్పం గురించి అన్నీ ఇప్పుడు చూడండి ప్రార్థనలో కూర్చొని ఆహ్, ఏం ప్రార్థన చేయాలి అని అడుగుతారు కొంతమంది. అంటే ఏం కంటెంట్ అంటే ప్రార్థనలో ఏముండాలని అడుగుతారు గదా! కొంతమంది ఏమంటారంటే నీకేం అనిపిస్తే అది జేసేయమంటారు. నీకేం చెప్పాలనుకుంటే దేవుడికి చెప్పి మంచిదే. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే నీ హృదయం ఓపెన్ చేసి దేవుడికి చెప్తున్నావు. ప్రభువా నా హృదయంలో ఇది ఉందని. కానీ మీరిక్కడ గమనించారో లేదో ఈయనంటాడు
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును అన్నాడు గదా! ఆ వెనకాల ఉన్నటువంటి లాంగ్వేజ్ నేను ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చదువుతా. ఎల్ఎస్‌బి చదువుతున్నాను. లెగసీ స్టాండర్డ్ బైబిల్. ఇన్ ద మార్నింగ్ ఐ ఆర్డర్ మై ప్రేయర్ టు యూ అండ్ ఈగర్‌లీ వాచ్. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఉదయమున నా ప్రార్థనను సిద్ధం చేస్తాను నీకు. సిద్ధం చేసి నేను ఎదురు జూస్తాను. సిద్ధం జేయటం ఏంటి? ఎదురు చూడటం ఏంటి? ఇక్కడ ఎదురు చూడటాన అనే మాట కాచి ఉందును అని ఉంది గదా! కాచి ఉందును అంటే అర్థం ఏంటి? ఎదురు చూడటమే కదా! సో, నా ప్రార్థన ఉదయమున సిద్ధపరిచి నేను ఎదురు చూస్తాను. నిజానికి అన్ని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ దగ్గర దగ్గర అలానే చెప్తున్నాయన్నమాట. ఎన్‌కేజేవి ఐ విల్ డైరెక్ట్ ఇట్ టు యూ. ఇన్ ద మార్నింగ్ ఐ డైరెక్ట్ ఇట్ టు యూ. ఐ విల్ లుక్ అప్. అంటే నీ వైపు నేను చూస్తాను. ఆహ్, అలాగే ఎన్ఐవి అంటుంది. ఇన్ ద మార్నింగ్ ఐ లే మై రిక్వెస్ట్ బిఫోర్ యూ అండ్ వెయిట్ ఎక్స్‌పెక్టెంట్‌లీ. అంటే నేను ఎదురు చూస్తాను ప్రభువా నీ కోసము, నీ సమాధానం కోసము అనేటువంటిది. నిజానికి ఇక్కడ వాడినటువంటి పదము నీ సన్నిధిని సిద్ధం చేస్తాను అనేటువంటి పదం ఏంటంటే ఆ పదముని ఎలా అర్థం చేసుకోవాలంటే అందుకే కొన్ని ట్రాన్స్‌లేషన్స్ సాక్రిఫైస్ అని ట్రాన్స్‌లేట్ చేశారనమాట. ఉదాహరణకు ఈఎస్‌వి అలా ట్రాన్స్‌లేట్ చేసింది. ఇన్ ద మార్నింగ్ ఐ ప్రిపేర్ ఎ సాక్రిఫైస్ ఫర్ యూ అండ్ వాచ్ అని ఉంది. నిజానికి ఆ సాక్రిఫైస్ అనేటువంటి మాట వెనకాల బలిపీఠం మీద ఎలాగైతే కట్టెలు జాగ్రత్తగా మనము సర్దుతామో, బలిని అర్పించేటప్పుడు ఎలా పడితే అలా ఇసిరేయం కదా మనం. కట్టెలను ఇసిరేయము, దాని మీద బలిని కూడా ఇసిరేయం. మనము ఎలాగైతే బలి అర్పించేటప్పుడు దేవుడికి బలిపీఠము మీద కట్టెలను జాగ్రత్తగా అమరుస్తామో, అమర్చి తర్వాత బలిని గూడా దాని మీద జాగ్రత్తగా పెడతామో, ఆయనేమంటున్నాడంటే, "దేవా! నా ప్రార్థన అంతటిని గూడా జాగ్రత్తగా సిద్ధం జేసుకున్నాను. నేను దేవుడిని ఏమడగాలి? ఏ ఏ పాయింట్లు అడగాలి? దేని గురించి నేను మాట్లాడాలి దేవుడితో?" అన్నీ ఉదయమున నేను సిద్ధం జేసుకున్నాడంట. సిద్ధం చేసుకొని దేవుడికి చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడంటే ఇప్పుడు నేను నీ సమాధానం కోసము ఎదురు చూస్తున్నాను. కాచి ఉండటం అంటే అర్థం ఏంటంటే, నా దేవుడి దగ్గరికెళ్ళింది నా ప్రార్థన. నా అవసరతలన్నీ నా దేవునికి చెప్పాను. ప్రార్థనలో ఏముండాలంటే కాచి ఉండటం గూడా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఏ సమాధానం నాకిస్తాడు? ఎలా సమాధానం ఇస్తాడు? పరిశుద్ధుల ద్వారా ఇస్తాడా? పరిస్థితుల ద్వారా ఇస్తాడా? వాక్యము ద్వారా ఇస్తాడా? నా పరిస్థితులు మారుస్తాడా? ఏం చేయబోతున్నాడిప్పుడు? నేనైతే ప్రార్థన చేశాను. నా అవసరత ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేశాను. కానీ ఆయన దగ్గర నుంచి ఏమి సమాధానం వస్తదా అని ఉదయమున మనం ప్రార్థన చేస్తూ వేచి ఉండాలంట. ఆయన ప్రార్థన వినే దేవుడు కాబట్టి పాయింట్ నంబర్ 1 మనం ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన వినే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనల్ని మనం ఎలా భద్రం చేసుకుంటున్నామో ఈ దుష్ట లోకంలో నుంచి చెప్తున్నాననమాట. ఇప్పుడు దావీదు ఆయన కోసం పొంచి ఉన్నారు గదా! ఆయన కోసం పొంచి ఉన్నారు. చంపాలని చూస్తున్నారు. దుష్టులున్నారు. దుర్మార్గులున్నారు. వీళ్ళందరూ ఉన్నారు గానీ మీరు జాగ్రత్తగా గమనించారో లేదో దావీదు అతను నన్ను చంపాలని చూస్తాడా? అతను చంపటానికి ముందే నేనే ఎళ్లి చంపుతానని అనట్లేదు దావీదు. అతను నా మీద అబద్ధపు మాటలు చెప్తాడా? నేను గూడా అతని మీద అబద్ధపు మాటలు చెప్తానని దావీదు అంటలేదు. అతను నన్ను నాశనం చేయాలని చూస్తున్నాడా? నేను గూడా అతన్ని నాశనం చేయాలని చూస్తానని అనట్లేదు దావీదు. దావీదు ఏం చేశాడో తెలుసా? అసలు వాళ్ళు ఉన్నారని తెలుసు. అపాయం ఉందని తెలుసు. హాని జరుగుతదని తెలుసు. హాని జరిగితే అది తిరిగి తీసుకోలేనంత హాని జరుగుతదని తెలుసు. అన్నీ తెలుసు. అన్నీ తెలిసినా గూడా ఏం చేశాడో తెలుసా? అసలు ఆళ్ళెవ్వరిని పట్టించుకోవట్లేదు ఆయన. చూడండి మనల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. మనమేమి చేయలేము. వాళ్ళని ఏదైనా చేయగలిగిన వాడు దేవుడు. వాళ్ళని ఏమైనా చేయగలడు. వాళ్ళని ఉంచాలనుకుంటే ఉంచుతాడు. తీసేయాలనుకుంటే తీసేస్తాడు. అసలు అక్కడే లేకుండా చేయాలనుకుంటే చేసేస్తాడు. అన్నీ దేవుడు చేయగలడు. కాబట్టి దావీదు ఏం చేశాడంటే వాళ్ళనేమి అనట్లేదు. ఆయన దేవుడినే ఆశ్రయిస్తున్నాడు. దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధైనా గూడా వాళ్ళ జోలికెళ్ళట్లేదు. దేవుడి దగ్గరికెళ్తున్నాడు. ప్రార్థనలో దేవుడికి చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి. రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు ప్రార్థన వినేవాడు మాత్రమే కాదు, దేవుడు పరిశుద్ధుడు. గుర్తుపెట్టుకోండి. రెండోదేంటంటే, దేవుడు పరిశుద్ధుడు. 4, 5, 6 వచనాలు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి మనం? ఆ! ఇప్పుడు దేవుడు ఎవరో తెలియాలి మనకి ప్రార్థన చేయాలంటే. అంతేకాదు దేవుడు పరిశుద్ధుడు అనేటువంటిది గూడా మనకు తెలియాలి. ఇక్కడేమంటున్నాడో చూడండి. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. దుష్టత్వము చేసేవాళ్ళున్నారు గదా! వాళ్ళని జూసినప్పుడల్లా దేవుడు ఆయనకెలా అనిపిస్తుంటది? ఇప్పుడు నేను నేను దుష్టత్వం జేశాననుకోండి.
నన్ను చూస్తే దేవుడికి ఎలా అనిపిస్తది? మీరు దుష్టత్వం చేశారనుకోండి, దేవుడికి ఎలా అనిపిస్తది? ఆనందిస్తాడా? ఆనందిస్తాడా? ఆ! చూడండి ఆ మాట ఉంది. దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనము నీ యొద్ద చోటు లేదని ఉంది గదా! నిజానికి దాని వెనకాల ఉన్న మాటేంటంటే, చెడుతనమంట ఆయనతో నివాసం ఉండలేదంట. ఆయనతో నివసించడు. అంతే కదా! ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన దుష్టత్వమును చూసి ఆనందించడు. చెడుతనం ఆయన దగ్గర చోటు లేదు. డాంబికులు ఆయన కన్నుల ఎదుట నిలబడలేరంట. ఆయన సన్నిధిలో అనే మాట ఉంది గదండీ! ఆయన కన్నుల ఎదుట డాంబికులు నిలబడలేరు. ఎందుకంటే మనిషి ఎళ్లి దేవుడి ముందు నిలబడి నేనెంత గొప్పోడిని అన్నాడనుకోండి ఎలా ఉంటది ఆయనకి? నేనెంత చదివానంటే, నాకెంత ఇల్లుందంటే, నాకెన్ని కార్లున్నాయంటే, నాకెంత డబ్బుందంటే అని మాట్లాడుతున్నాడనుకోండి. ఎలా ఉంటది దేవునికి? అరే! నీకు జీవమిచ్చింది నేను. అసలు నువ్వు బతికుంటానికి కారణం నేను. నీకు ఆరోగ్యం ఇచ్చింది నేను. నిన్ను చంపకుండా ఇంకా ఉండనిచ్చింది నేను. అసలు ఎవరు నువ్వు? నా ముందు నిలబడి డాంబికంగా మాట్లాడుతున్నావు నువ్వు? గర్వంతో మాట్లాడటం. ఆయనేమంటున్నాడో తెలుసా? ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన దుష్టత్వమును చూడడు. చూసి ఆనందించడు. ఆయన సన్నిధిలో నిలబడలేరంట. పాపము చేయవారందరూ ఆయనకు అసహ్యులంట. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. చూడండి ఆయన సైలెంట్‌గా లేడు. మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో ఇక్కడ ఆయన సైలెంట్‌గా లేడు. ఈ లోకంలో జరుగుతున్న దుష్టత్వం అంతా చూస్తా గూడా దేవుడు ఏం చేయట్లేదు, దేవుడు ఏం మాట్లాడట్లేదు, దేవుడు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, నాకెంత అన్యాయం జరుగుతుంది అని మీరు అందరూ అనుకుంటున్నారేమో. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన యాక్షన్ తీసుకోకుండా ఏమి ఉండడు. యాక్షన్ తీసుకుంటాడనే చెప్తుంది. 4, 5, 6 వచనాలు. యాక్షన్ తీసుకుంటాడా? తీసుకోడా? యాక్షన్ తీసుకుంటాడు. ఎలా తీసుకుంటాడంటే, ఆయన అసహ్యించుకుంటున్నాడంటండి. అలాంటి వాళ్ళని ఆయన అసహ్యించుకుంటున్నాడు. అబోర్ అనేటువంటి మాట ఉంది కదా! అసహ్యించుకుంటున్నాడు. అంటే ఆయనకి అసలు తట్టుకోలేడనమాట. అసహ్యించుకుంటున్నాడు. అంతేకాదు అబద్ధమాడు వారిని నశింపజేస్తాడు. పాపము చేయవారందరూ గూడా ఆయనకు అసహ్యులంట. డాంబికులు ఆయన సన్నిధిలో నిలబడలేరు. ఆయన యొద్ద చోటు లేదు. ఆనందించు దేవుడు కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మాకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. మనకి ఫస్ట్ పాయింట్, రెండో పాయింట్‌కి కనెక్షన్ ఏంటి అని ఆలోచించండి మీరు. ఆయన సన్నిధిలోకెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? చూడండి దేవుని యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, నేను కాచి ఉందును అన్నాడు గదా! అసలు ముందు ఆయన దగ్గరికి రానివ్వాలి గదా ఆయన. ఈయన ప్రార్థన జేస్తాను, నేనొచ్చి ప్రార్థన నువ్వు దుర్మార్గం జేస్తా దేవుడి సన్నిధికెళ్ళి నువ్వేం ప్రార్థన జేస్తావు? అసలు ఆయనెవరో నీకు తెలియకుండా నువ్వెళ్ళి ఏమడుగుతావు? ఈయన అంటే నేను నేను ప్రార్థన జేస్తాను, కాచి ఉంటాను అన్నప్పుడు ఆయనేమంటున్నాడంటే, నేను కాచి ఉంటాను. ఎందుకంటే, నువ్వు నా మాట వింటావు. ఎందుకంటే, నేను నువ్వు పరిశుద్ధుడివని నాకు తెలుసు. నేను నీ దగ్గరికి రాలేనని గూడా నాకు తెలుసు. నాలో గనక పాపం ఉంటే నువ్వు అసహ్యించుకుంటావని గూడా నాకు తెలుసు. నిజానికి అదొక కారణమై ఉంటది. రెండో కారణము ఏమై ఉంటదంటే, ఆయన శత్రువులు ఎలాంటి వాళ్ళో గూడా దేవుడికి తెలుసు. ఆయన ఆయన మరలా మెన్షన్ జేస్తున్నాడు. ప్రభువా ఇలాంటోళ్ళ మధ్యలో నేను బతుకుతున్నాను. నువ్వు వాళ్ళని వదిలిపెట్టవు. నాకు తెలుసు ఆ సంగతి. అలాంటోళ్ళు ఉన్నారు ప్రభు అని ఆయన మెన్షన్ జేయటం కోసం దేవుని యొక్క పరిశుద్ధతను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ప్రశ్నేంటో తెలుసా అండి? నేను యవనస్తులకు కూడా చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులు. మీరు గనక మీలో ఈ ఈ లక్షణాలు ఏ లక్షణాలైనా మీ జీవితంలో ఉంటే గుర్తుపెట్టుకోండి మీరు. మీరు దేవుడికి వ్యతిరేకంగా పాపం జేస్తున్నారు. మహాపరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా పాపం జేస్తున్నారు. నేను మరలా చెప్తున్నాను. నేనెలాంటి వాడిని కాదు. దేవుడు నన్నేం జేయడు. దేవుడు నా జోలికి రాడు. నన్ను పట్టించుకోడు అని మీరు అనుకుంటున్నారేమో. మేబీ ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాలలోనే ఇలాంటి లక్షణాలున్నాయేమో. దుష్టత్వం ఉందేమో, చెడుతనం ఉందేమో, డాంబికం ఉందేమో, పాపం ఉందేమో, అబద్ధం ఆడుతున్నారేమో, కపటం ఉందేమో, నరహత్య ఆలోచనలున్నాయేమో. నరహత్య అంటే హత్య చేయాల్సిన అవసరం లేదు. ఆహ్, సహోదరుడి మీద, సహోదరి మీద నువ్వు మాట్లాడే మాటలు చాలు. ఆ నరహత్యకి సమానమైనటువంటివి. సో, జాగ్రత్తగా దయచేసి మీరు గనక మనం గనక ఇలాంటి పాపము చేస్తంటే, దేవుడు మన ప్రార్థనను వింటాడా? ఒకవేళ 2 మనల్ని ఎలా చూస్తాడాయన? ఆయన ఎలా చూస్తాడు? ఆయన అసహ్యించుకుంటాడు. నేనలా చేస్తున్నాననుకోండి, ఆయనేం చేస్తాడు నన్ను?
అసహ్యించుకుంటాడు. ఆయనకేమన్నా ఓకే. డానియేల్ సూర్య పాస్టర్ గాబట్టి, డానియేల్ సూర్య వాక్యం జెప్తాడు గాబట్టి, నేను ఈయనకి స్పెషల్‌గా జూస్తానంటాడా ఆయన? ఎవ్వరిని అనడు. ఆయన వ్యక్తిత్వానికి కుదరదది. మీరు చేశారా పాపము, దేవుడు తప్పకుండా మీకు వ్యతిరేకంగా ఉంటాడు. మీ ప్రార్థన వినడు. నిన్ను ఆయన సన్నిధికే రానివ్వనంటున్నాడు. నువ్వు ఆయనతో నివాసమే ఉండలేనంటున్నాడు. ఆయన నిన్ను అసహ్యించుకుంటానంటున్నాడు. నీ ప్రార్థన ఎక్కడికెళ్తది? పెదవుల మీద నుంచి కింద పడతది. అందుకే చెప్తున్నాను చాలామంది జీవితాలలో ప్రార్థన ఫలము వాళ్ళు చూడకపోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళ జీవితాలు దేవుని పరిశుద్ధతకు అనుకూలంగా లేవు. దేవుడు పరిశుద్ధుడు అని వాళ్ళు గుర్తుపెట్టుకోవట్లేదు. కాబట్టే వాళ్ళ జీవితాలు మంచిగా లేవు గాబట్టే దేవుడు వాళ్ళ ప్రార్థనలు గూడా వినడు. అంతేకాదు దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా గూడా పనిజేస్తాడు. దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాడు. సో, నంబర్ 2 దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. దేవుడు ప్రార్థన వింటాడు కాబట్టి ప్రార్థన చేయాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నంబర్ 3 నేను అనుకుంటాను ఈ కీర్తనలో చాలా మంచి పాయింట్ అండి. పాయింట్ నంబర్ 3 ఏంటంటే దేవుడు కృప చూపువాడు. దేవుడు కృప చూపువాడు. ఆ మాట అక్కడుంది గదా! నేనైతే అన్నాడు గదా! నేనైతే అన్నాడంటే ఎవరితో పోలుస్తున్నాడు? ఎవరితో పోలుస్తున్నాడు? నేనైతే అన్నాడంటే అర్థం 4, 5, 6 వచనాల్లో ఉన్న వాళ్ళతో పోలుస్తున్నాడు. నేను అలా లేననే చెప్తున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను దుష్టత్వం కలిగిన వాడిని కాదు, చెడుతనం చేసిన వాడిని కాదు, డాంబికుడిని కాదు, నేను కలహము, నరహత్య చేసిన వాడిని కాదు. నేను అలాంటి వాడిని కాదు. ఇప్పుడు వెంటనే మీరేమంటారో తెలుసా? దావీదు అయితే నీ లిస్ట్ ఏంటో చెప్పు. నువ్వెంత మంచోడు? ఇప్పుడు దావీదు ఏం చెప్పాలి? నేను అలాంటోడిని కాదన్నాడు కదా! అలాంటోడిని కాదు అన్నప్పుడు, ఇప్పుడు దావీదు ఏం చెప్పాలి? ఇంకొక 3 వచనాలు రాయాలి. ఏమని రాయాలి? నేనెంత మంచోడినంటే నేను చెప్తున్నాను. మీ మధ్యలో కూడా ఉన్నారు. నేనెంత మంచోడినంటే అని మొదలుపెడతారు. నేను ఆ మాట వినగానే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఆళ్ళేం మాట్లాడుతున్నారో. నేనెంత మంచోడిని అంటే అని అన్నాడంటే నన్ను పోగొట్టుకున్నాడు. ఆ నెక్స్ట్ మినిటే. నేనెంత మంచోడినంటే నేను కలహం, కపటం కలిగిన వాడిని కాదు. నేను నరహత్య చేసిన వాడిని కాదు. నేను పాపము చేసిన వాడిని కాదు. నేను లేకపోతే గర్వముతో మాట్లాడిన వాడిని కాదు. మనం ఏమనుకుంటాం దావీదు దగ్గర నుంచి ఏం ఏం కోరుకుంటాం మనం? నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నీ దగ్గరికొచ్చి ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తున్నానంటే, నేను అలాంటోడిని గాదు. పరిసయ్యుడు తర్వాత సుంకరి ప్రార్థన ఉంది గదా! పరిసయ్యుడు ఏమన్నాడు? నేను అలాంటోడిని కాదు. అది కదా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇమ్మీడియేట్‌గా. దావీదండి చాలా పరిశుద్ధాత్ముడి నడిపింపు ఎలా ఉంటదో నాకు ఏడో వచనంకొచ్చినప్పుడు అర్థమైంది. అమ్మా! అసలు ఇది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఏడో పాయింట్. ఆయనేమంటాడో తెలుసా? అయ్యా! నేను అసలు నీ దగ్గరికొచ్చి ప్రార్థన చేయటానికి కారణం నేను మంచోడిని కాదు. నేను మంచోడిని కాదు. నేను మంచోడిని కాదు. నా మంచితనం ఏమి లేదు నీ దగ్గరికి రావటానికి. ఆ! కృపాతిశయము. అక్కడ కృప అనేటువంటి మాట వాడతాడండి. ఆ మాట అంటాడు చూడండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయపు దిక్కును చూసి నమస్కరించెదను. ఆయనేమంటున్నాడంటే కృపాతిశయము. దేవుని ఏం జ్ఞాపకం చేసుకున్నాడిక్కడ? నేను నిన్ను సమీపించగలుగుతున్నాను. ఈళ్ళెవరు నీ సన్నిధికి రాలేకపోతున్నారు. ఎవరు? పైన మాట్లాడాం గదా! ఆయన పరిశుద్ధుడు గాబట్టి, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోకి ఈళ్ళెవరు రాలేకపోతున్నారు. ఇంకా వాళ్ళంటే దేవుడు కోపంగా ఉంది. కానీ నేనైతే ఏమంటున్నాడంటే, అయ్యా! నా మీదైతే నువ్వు కృప చూపించావు. కృపనే జ్ఞాపకం చేసుకున్నాడు. కృపాతిశయము అనేటువంటి మాట ఉంది గదండీ! అది 2 పదాల కలయిక. కృప, అతిశయం. కృపాతిశయము అనేటువంటి మాట నేను అర్థం చేసుకుంది. ఒకటి కృప గురించి మాట్లాడదాము. అతిశయము అనేటువంటి మాటకి 2 అర్థాలున్నాయి. అతిశయము అంటే ఒక అర్థం ఏంటంటే, గర్వంగా మాట్లాడటం, లేకపోతే గొప్ప చెప్పుకోవడం అంటుంటాం కదా మనము. అది ఒక అర్థము. రెండవ అర్థము అతిశయము అంటే అర్థం ఏంటంటే ఎక్కువ. మోర్ అంటాం కదా! ఎక్సీడింగ్, అబండెంట్ అంటుంటాం గదా! ఆ మాట అంటే ఎక్కువ అనేటువంటి మాట మనం వాడొచ్చనమాట. అధికము, ఎక్కువ, ఆధిక్యము అనే మాట వాడొచ్చు. కృపాతిశయము అంటే అర్థం ఏంటంటే అధికమైన కృప. అధికమైన కృప, అత్యధికమైన కృప. అది అతిశయము అనేటువంటి మాట. ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో అతిశయము అంటే అర్థం ఏంటంటే అత్యధికము ఎక్సెసివ్, మచ్ అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, దేవా నీ కృప విస్తారముగా నాకు ఇచ్చావు. హద్దులు లేని కృప. అవధులు లేని కృప. అంటే
మనము ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్‌లో నేను అసలు అతిశయము అనే మాటకి ఈక్వలెంట్ ఏం వాడాడని వెతికాను. ఆ మాట అబండెన్స్ అనేటువంటి మాట ఎక్కువ వాడారు. అబండెంట్ ఆఫ్ యువర్ స్టెడ్‌ఫాస్ట్ లవ్. అబండెన్స్ ఆఫ్ యువర్ లవింగ్ కైండ్‌నెస్ అన్నాడు. మల్టిట్యూడ్ మల్టిట్యూడ్ గ్రేట్ అంటే చాలా గొప్ప కృప. విస్తారమైన కృప. హద్దులు లేని కృప. ఆ కృపను బట్టి ఏమంటున్నాడంటే, నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను. అంటే నేను నీ దగ్గరికి రావటానికి, నేను నీ సన్నిధికి రావటానికి, నేను ఈళ్ళు చెడ్డోళ్ళు గాబట్టి, నేను మంచోడిని గాబట్టి నేను నీ దగ్గరికి రావట్లేదు ప్రభువా. నేను రావటానికి, నీ సన్నిధిని సమీపించడానికి కారణము కేవలము నీ కృప, నీ ప్రేమ. దాని వెనకాల ఉన్నటువంటి మాటని లవింగ్ కైండ్‌నెస్ అని, మర్సీ అని, స్టెడ్‌ఫాస్ట్ లవ్ అని ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ అటు పడితే అటు ఇట్లా ఎళ్ళిపోయినాయి. దాని అర్థం ఏంటంటే, ఆయన మారని ప్రేమ, లేకపోతే ఆయన కృప. అంటే నీ మీద ఆయనకున్నటువంటి ప్రేమ. ఆయన నిన్ను ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టి ఆయన కృపను నీకు దయచేసాడు. నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. ఎంచుకున్నాడు కాబట్టి నీకు ఆ ప్రేమను, ఆ కృపను, దయను, జాలిని నీకు దయచేసాడు. ఆయన అంటాడు, ప్రభువా నేను నీ కృప వల్లనే నేను నీ సన్నిధిలోకి రాగలుగుతున్నాను. నిజమే కదా! ఆ కృప నిజంగా మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప కృప. అన్ని కృపల కన్నా అత్యధికమైన కృప తన కుమారుడినే ఇచ్చాడు. ఆయన కుమారుని యందు మనం ఉన్నాం గాబట్టే దేవుణ్ణి సమీపించగలుగుతున్నాం. ఆయన కుమారుడి యొక్క రక్తం మనల్ని కడిగింది కాబట్టే ఆయనను సమీపించగలుగుతున్నాం. ఆయన మనకు ప్రధాన యాజకుడు కాబట్టే తండ్రి వద్దకు వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే మనకి నేనిప్పుడు పరలోకం వెళ్ళి, ఎందుకు పరలోకం వచ్చావంటే, నేను మంచోడిని ప్రభువా, నేను బుధవారం ప్రార్థనకెళ్ళాను, ఆదివారం ప్రార్థనకెళ్ళాను, నా ఆస్తి అంతా దేవుడికిచ్చాను, నేను ఎంత మంచోడినంటే మీకు తెలీదు అనగానే ఏం చేస్తారో తెలుసా? పరలోకంలో నాకు తెలిసి ఎక్కడో నేను విన్నాను. చార్లెస్ స్పర్జన్ నిద్రపోతున్నాడంట ఒకసారి. నిద్రపోతుంటే కలొచ్చింది. కలలో ఆయన పరలోకం వెళ్ళాడంట. పరలోకం వెళ్తే డోరేసుంది. డోరేసుంటే గట్టిగా డోర్ కొట్టాడంట. డోర్ కొడితే డోర్ పక్కన చిన్న కిటికీ ఓపెన్ చేశారంట. ఎవరు అని అడిగారంట. అడిగితే నేను చార్లెస్ స్పర్జన్‌ని. చార్లెస్ స్పర్జన్ ఎవరు అన్నాడంట. అంటే చార్లెస్ స్పర్జన్ నేను బ్రిటన్‌లో చాలా పెద్ద పాస్టర్‌ని. లండన్‌లో నేను వాక్యం చెప్తే 5,000 మంది ఇంటారు. ప్రతి వారము నా నేను చెప్పే వర్తమానాలు అనేక మందికి పాంప్లెట్స్ రూపంలో ప్రింట్ చేస్తారు. బ్రిటన్‌లోనే కాదు, అమెరికాలో గూడా నేను చెప్తున్న వాక్యం వింటున్నారు చాలామంది అని అన్నాడంట. అంటే వెంటనే ఆ డోర్ ఏసాడంట కిటికీ. ఈయన నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఉన్న తర్వాత మరలా ఎళ్లి డోర్ కొట్టాడంట. డోర్ కొట్టి ఎవరు అనగానే నేను చార్లెస్ స్పర్జన్ అన్నాడు. ఈసారి ఆన్సరు చార్లెస్ స్పర్జన్ అనగానే, ఎవరు చార్లెస్ స్పర్జన్ అంటే, నేను ఒక పాపిని. నేను దేవుని కుమారుడి రక్తంలో కడగబడ్డాను. ఆయన నీతి వలన నేను ఇక్కడికొచ్చాను అనగానే వెంటనే డోర్ ఓపెన్ అయింది. మనం ఎప్పుడూ మాట్లాడాల్సింది దేవుడి కృప గురించి. లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క బ్లడ్ గురించి. ఆయన రక్తంలో నాకు దేవుడు కృప చూపించాడు కాబట్టి నేను దేవుడి సన్నిధిని సమీపించగలుగుతున్నాను. లేకపోతే నేను దేవుడి సన్నిధిని సమీపించలేను. చూడండి దావీదు ఆయన కృపనే జ్ఞాపకం చేసుకున్నాడు. కృపను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమంటాడు? నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించెదను. ఆయన అంటాడు, నేను పరిశుద్ధులతో దేవాలయంలో ఉన్నా, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నా, నేను మాత్రం నీకు భయపడతాను. నీ కృపకి నేను భయపడతాను. నేను నీకు భయపడతాను ప్రభు. భయపడి నేను నీ వైపే చూస్తాను, ప్రార్థన చేస్తాను. సో, ఆయన కృపని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి మీరు మూడో పాయింట్, దేవుడు కృప చూపువాడు. మొదటి దేవుడు ప్రార్థన విన్నవాడు. రెండోది దేవుడు పరిశుద్ధుడు. మూడోది ఏంటి? దేవుడు కృప చూపువాడు. విస్తారమైన కృప చూపువాడు కాబట్టే మనము ఆయన యందు భయభక్తులు ఉంచాలి. ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు ఉంచాలి. నంబర్ 3. సో, నాలుగో పాయింట్. మనం మన గురించి మాట్లాడకూడదు మనుషులతో ఎప్పుడు గూడా. నేనెంత గొప్పోడినంటే, నేనేం జేశానంటే అనవసరం. దేవుడు కృపగలవాడు, దేవుడు మంచివాడు. దేవుడి గురించే మాట్లాడదాం. మన గురించి మనమేం మాట్లాడొద్దు. నాలుగో పాయింటు 8వ వచనంలో ఉంది. అదేంటంటే, దేవుడు నడిపించువాడు. దేవుడేంటి? నడిపించువాడు. మనకు అర్జెంట్ నీడ్ ఏంటో తెలుసా ఈ లోకంలో? ఈ దుష్ట లోకంలో, అపాయకరమైన లోకంలో ఏం గావాలి? దేవుని యొక్క నడిపింపు కావాలి. నేను చెప్పాను గదా! 8వ వచనం ఈ కీర్తనకి ఇంపార్టెంట్ వర్స్. ఎందుకంటే అసలు దావీదు ఉదయకాలమునే లేచి
దేవుడి సన్నిధిలో సిద్ధపరిచి దేవుడికి చెప్తున్నటువంటి మెయిన్ ప్రేయర్ పాయింట్ ఇదే. 8వ వచనంలో ఉంది. ఆ 8వ వచనంలో మెయిన్ ప్రేయర్ పాయింట్ ఉంది. ఏం ప్రేయర్ పాయింట్ ఉంది? ఏమని అడుగుతున్నాడు? నన్ను నడిపించు అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నన్ను నడిపించు, నన్ను నడిపించు. ఆ మాట చాలా ఇంపార్టెంట్ మాటండి. ఏమంటాడంటే లీడ్ మీ అంటే నన్ను నన్ను చేయి పట్టుకొని నన్ను జాగ్రత్తగా ఈ లోకంలో నడిపించు. ఆ మాట చూడండి ఏమంటాడు? యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారంగానే ఉంది గదండీ. నీతిని అనుసరించి, నీతి అనుసరించటము. నీతిని అనుసరించి, నీ నీతి అనుసారముగా నన్ను నడిపించుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. ఇప్పుడేమంటున్నాడో తెలుసా అండి? శత్రువులున్నారు. ఎక్కడ పొంచున్నారో తెలీదు. ఏ మార్గంలో పొంచున్నారో తెలీదు. ఎక్కడ పట్టుకోవాలని చూస్తున్నారో తెలీదు. ఎక్కడ ఈయన జీవితం నాశనం చేయాలని చూస్తున్నారో ఈయనకి తెలీదు. ఈయనకేం తెలీదు. అసలు ఆళ్ళెక్కడున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ ఆలోచనలేంటి? వాళ్ళ హృదయం ఏంటి? వాళ్ళ మాటలేంటి? అవన్నీ మాట్లాడతాడు. 9, 10, 11 వచనాల్లో 9, 10 వచనాల్లో మాట్లాడతాడు. అక్కడి వరకు ఎళ్ళటానికి ముందే ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళు ఎంతమందున్నా, ఎన్ని చోట్ల వాళ్ళు ఏమంటారు? ఏమంటారు? పొంచి ఉన్నా, నేనేం ఆలోచించట్లేదు ప్రభువా. వాళ్ళేమన్నా ఏం చేయాలనుకున్నా, వాళ్ళేం చేయాలనుకుంటే వాళ్ళని నీ చేతులకు అప్పగిస్తున్నాను నేను. వాళ్ళ జోలికి నేనేం వెళ్ళట్లేదు. కానీ నేను ప్రభువా నేను నిన్ను అడుగుతుందేంటంటే, ఈ లోకములో నా కొరకు నీ మార్గమును సిద్ధపరచు. నీ మార్గములో నేను నడవాలనుకుంటున్నాను. నువ్వు ఎలాగైతే నా జీవితాన్ని నడిపించాలనుకుంటున్నావో, నా జీవితము మిగిలిన సంవత్సరాలన్నీ గూడా ఎలా ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నావో, ఆ మార్గములోకి నన్ను తీసుకురా ప్రభువా. నీ మార్గము మీరు చూసారో లేదో, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము. చాలా మార్గాల్లో నుంచి నేను వెళ్ళగలను ఈ లోకంలో. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలను. ఎటు చూసినా మార్గాలే నా జీవితంలో. ఈ మార్గాలన్నీ వద్దు ప్రభువా నాకు. నీ మార్గము నాకు కావాలి. ఆ మార్గములో నన్ను నడిపించు ప్రభువా అని అడుగుతున్నాడండి. అంటే అర్థమేంటి? ఎన్ని ఆపదలున్నా, ఎంతమంది పొంచున్నా, ఎంత హానున్నా గూడా మనం అడగాల్సింది అదంతా తీసేయి ప్రభువా అని అడుగుతాం. మనం ఏం చేస్తాం తెలుసా? అసలు శత్రువులే ఉండకూడదు. నాకు ఏ సమస్య ఉండకూడదు. నా జీవితంలో సమస్యలన్నీ తీసేసి ప్రభువా నన్ను మంచిగా ఉంచు అని అడుగుతాం. దావీదు నిజానికి అలా అడగట్లేదు. ఎవరుంటే నాకెందుకు? ఏముంటే నాకెందుకు? అవన్నీ ప్రభువా మీకు తెలుసు. కానీ నేను కోరుకుంటుందేంటంటే, మీరు నా కొరకు సిద్ధపరిచిన మీ మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను. నన్ను నడిపించండి ప్రభువా. చూడండి నాకు తెలీదు ఎంతమంది యవ్వనస్తులు ఈ ప్రార్థన చేస్తున్నారో దేవుడి దగ్గర. అయ్యా! నా జీవితంలో మీరేం చేయాలనుకుంటున్నారో నేనది చేస్తాను. ఆ మార్గంలోకి నన్ను తీసుకెళ్ళు ప్రభువా అని ప్రార్థన చేస్తే చూడండి దేవుడు మీ జీవితాలను ఎంత మంచిగా కడతాడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు, ఈ నిత్యుడగు దేవుడు చక్కగా మీ జీవితాలను కడతాడు. పెద్దవారైనటువంటి వారు గూడా మిగిలిన సంవత్సరాలన్నీ వ్యర్థం చేసుకోకుండా, మీకిష్టమైన మార్గాల్లో మీరు నడవకుండా, మీ కోరికలను మీరు నెరవేర్చుకోకుండా, మీ సంకల్పాన్ని మీరు నెరవేర్చుకోకుండా, దేవుడిని అడగండి. అయ్యా! నీ మార్గం ఏంటి? నీ సంకల్పం ఏంటి? నీ చిత్తం ఏంటి నా జీవితంలో? ప్రభువా అది నాకు సిద్ధపరచు. అది నాకు స్పష్టంగా తెలియజేయి. నేను దాంట్లో నుంచి నడుస్తాను ప్రభు అని మీరు ప్రభువుని అడగండి. సో, దేవుడు నడిపించువాడు కాబట్టి మనం ఏం చేయాలి? నడిపించమని అడగాలి. ఆయన నడిపించేవాడు కాబట్టి మనం ఏం చేయాలి? నడిపించమని అడగాలి. దావీదు ఎలా అడుగుతున్నాడో అలా అడగాలి. దావీదు దేవుడిని ఆశ్రయించాడండి. ఇంకా అల్టిమేట్ ఇంక ఏంటంటే ఏమున్నా పట్టించుకోవట్లేదు. దేవుడి దగ్గరికెళ్ళిపోతున్నాడు. ఫిఫ్త్ పాయింట్ దేవుడు తీర్పు తీర్చువాడు. దేవుడు తీర్పు తీర్చువాడు. అంటే దేవుడు సైలెంట్‌గా ఉండట్లేదని చెప్పాను గదా! నేను మీకు. 9, 10 వచనాలలో అంటాడాయన. ఆయన ఇంప్రకేటరీ అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే దేవుని శిక్ష ఇలాంటి దుర్మార్గుల మీదకి రావాలనే ప్రార్థన జేస్తున్నాడు. ఆహ్, దావీదు ప్రార్థన జేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు గూడా ఆఖరికి అదే జేస్తాడు. ఎందుకంటే దేవుని వ్యక్తిత్వం అదే. దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు దేవుడితో ఉండరు. దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ గూడా తీర్పులోకెళ్తారు. సో, ఆ దేవుడు ఏదైతే చేయబోతున్నాడో అదే చేయమని అడుగుతున్నాడు. దావీదు గూడా ప్రార్థన ఏమని నువ్వు తీర్పు తీరుస్తావు. వీళ్ళందరిని నువ్వు వదిలిపెట్టవు. ఈ దుర్మార్గులందరిని నువ్వు వదిలిపెట్టవు. కాబట్టి నువ్వు వదిలిపెట్టొద్దని అడుగుతున్నాడు. వదిలిపెట్టొద్దు ప్రభు వాళ్ళని. వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చు ప్రభువా అని అడుగుతున్నాడు. 9వ వచనం అంటాడు, వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పాల్ కోట్ చేస్తాడు. ఇది 3:13 అనుకుంటా. కోట్ చేస్తాడు. ఈ మాటలు కోట్ చేస్తాడు. అంటే మనిషి ఎలాంటి వాడు? అంతరంగం అంటే లోపల. నోరు, కంఠము మీకు తెలుసు గదా! మౌత్ అండ్ థ్రోట్ మీకు తెలుసు గదా! నోరు, కంఠం అంటే అర్థం ఏంటి? మనిషి లోపల వీళ్ళ లోపల ఏముంది? ఏముంది? నాశనకరమైన గుంట. అంటే లోపల ఏముంది? వేరే వాళ్ళ జీవితాల్ని
ఎలా నాశనం చేయాలనేటువంటిదే వీళ్ళకున్నటువంటి ఆలోచన. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు హృదయము నిండిన దాన్ని బట్టి ఏమొస్తాయి? మాటలొస్తాయి. వాళ్ళ మాటలలో యథార్థత లేదంట. వాళ్ళ కంఠము తెరిచిన సమాధి అంట. చూడండి సమాధి మనం ఏమంటాము? స్టెంచ్ అంటాం గదా! భయంకరమైన ఫౌల్ స్మెల్, దారుణమైన వాసనొస్తది. మురిగిపోయి, లేకపోతే కుళ్ళిపోయి, పాడైపోయినటువంటి వాసన. మీరు దాని మీద ఎంత పర్ఫ్యూమ్ కొట్టినా ఉపయోగం లేదనమాట. సో, వీళ్ళు మాట్లాడుతంటే మనం తట్టుకోలేమంట. అసలక్కడ నిలబడలేము, అక్కడ ఉండలేమంట. అంటే చెడ్డవారి గురించి మాట్లాడుతున్నాను. మీరు చాలా సార్లు బసెస్‌లో, ట్రైన్స్‌లో ఎళ్తుంటారు గదా! కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మనకక్కడ కూర్చోవాలనిపించదు. అసలు ఇక్కడ కూర్చోకుండా ఇప్పుడిప్పుడు లేచి ఎళ్ళిపోతే మంచిదనిపిస్తది. ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడతారు వాళ్ళు. సో, ఆ మాటల గురించి మాట్లాడుతున్నారు. వాడి నోట్లో యథార్థత లేదు అనేటువంటి మాట మనకు తెలుసు. అంటే ఏంటి? సత్యం లేదు. వాళ్ళు చెప్తుందంతా అబద్ధమే. అంతేకాదు వాళ్ళ అంతరంగం అంతా కూడా నాశనకరమైన గుంట అని. అంటే ఏంటి అర్థం ఏంటి? నాశనమే. సో, వాళ్ళ నాలుకతో ఇచ్చికములాడుదురని ఉంది గదా! ఇచ్చికములంటే తెలుసు కదా! నేను చెప్పాను. పొగడటం, ముఖస్తుతి అంటుంటాం గదా! అంటే ఫ్లాటరీ అంటాం మనం ఇంగ్లీష్‌లో. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు పొగుడుతూ ఉంటారు ఎంతసేపు. కానీ లోపల ఏం ఆలోచిస్తుంటారు? వీడి నాశనము కోరుకుంటుంటారు. నాశనం అవ్వాలి, వీడి జీవితం పాడైపోవాలని కోరుకుంటుంటారు లోపల నుంచి. పైకి మాత్రం అబద్ధాలతో కూడిన మాటలు, వేరే వాళ్ళని పొగుడుతున్న మాటలు మాట్లాడుతుంటారు. ఒక భక్తుడు ఈ మాట అంటాడు. ఏంటంటే, పొగుడుతున్నారంటే గుర్తుపెట్టుకో నిన్ను పట్టుకోటానికి గాలమేస్తన్నాడు. గాలమేస్తన్నాడు. ఆ గాలంకి నువ్వు దొరికావంటే మాత్రం నిన్ను లాక్కొని, ఈడ్చుకొని ఎళ్ళిపోతాడు. జాగ్రత్తగుండు అంటాడు. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే పొగుడుతారు. కానీ వాళ్ళ పొగడ్త వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఏంటంటే మనల్ని ఎలాగైనా నాశనము చేయాలని. మన జీవితాలను నాశనం చేయాలని, మన కుటుంబాలను నాశనం చేయాలని, పైకి మాత్రం మంచివాళ్ళలాగా మాట్లాడుతా ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. దేవా! వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూరుదురుగాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారికి వెలివేయము. ఏమంటున్నాడంటే దేవుడు, వాళ్ళ ఆలోచనలు మంచియి గాదు. వాళ్ళ అంతరంగం మంచిది గాదు. వాళ్ళు వాళ్ళ క్రియలు మంచియి గాదు. వాళ్ళ మాటలు మంచియి గాదు. 9వ వచనము వాళ్ళ క్రియలు గూడా మంచియి గాదు. 10వ వచనం. సో, ఏమంటున్నాడు దాన్ని బట్టి వీళ్ళెందుకిలా చేస్తున్నారంటే, వాళ్ళు నీ మీద తిరుగుబాటు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు. దేవుడినేమడుగుతున్నాడు? వీళ్ళని నువ్వు వదిలిపెట్టొద్దు ప్రభు అని అడుగుతున్నాడు. వదిలిపెడతాడా దేవుడు? వదిలిపెట్టడు. తీర్పు తీర్చమని అడుగుతున్నాడు. దేవుడు తప్పకుండా వీళ్ళకి తీర్పు తీరుస్తాడు. వెలివేయమంటున్నాడు గదా! వాళ్ళు తమ ఆలోచనలో వాళ్ళు చిక్కుపడుదురు గదా! అంటే అర్థమేంటి? వేరే వాళ్ళ కోసం తవ్విన గోతిలో ఈళ్ళెళ్లి పడతారంట. పడేటట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాడు. నిజానికి చాలా కీర్తనలు చెప్తున్నాయి. ఏడో కీర్తనలో చూస్తాము. మనం ప్రతి చోట చూసేటువంటి ఏడో కీర్తన 15వ వచనం చదవండి. ఏడో కీర్తన 15వ వచనం ఏం చెప్తుంది? వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. చూసారా? అంటే వాళ్ళ చెడ్డ ఆలోచనలు చేశారు వేరే వాళ్ళ కోసం. దేవుడినేమడుగుతున్నాడు దావీదు? వాళ్ళు వేరే వాళ్ళ కోసం ఎలాగైతే వలలు పన్నారో, ఆ వలలలో ప్రభువా వాళ్ళనే ఎయమంటున్నాడు. ఆ గుంటలో వాళ్ళనే ఎయి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు పాపము చేస్తే వదిలిపెట్టడు. తప్పకుండా తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీర్చువాడు కాబట్టి, మనం ప్రార్థన చేసి వాళ్ళని దేవుడికి అప్పగించడం తప్ప మనమేమి చేయకూడదు. దేవుని తీర్పు మంచిది. దేవుని తీర్పుకి మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్పగించుకోవాలి. మనకు చాలా సార్లు కోపమొస్తది. మనమే ఏదో ఒకటి జేయాలని ముందుకెళ్తాం. కోపంలో మనం పాపం జేస్తాం. మనం చేయకూడదలా. మీకు మనము వెంబడించాల్సిన మాదిరి దావీదు మాదిరి ప్రార్థన జేశాడు. ఇంకా బెస్ట్ మాదిరి ఏంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ముందు మాదిరి ఉంచి ఎళ్ళాడాయన. ఆయన ఆయన ఏ రోజు రివెంజ్ అంటే చెయ్యాలి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి వీళ్ళని అలాంటి ఆలోచన లేనటువంటి వాడు. చూడండి ఆయన 1 పేతురు 2వ అధ్యాయంలో 22వ వచనం అంట. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషించబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని. థట్ ఈస్ ద పోస్చర్. మనం తీసుకోవాల్సినటువంటి హృదయం గూడా అది. న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు, దేవుడు తీర్పు తీర్చువాడు అన్నాను గదా! న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు గానీ, ఆయనేం చేయలేదు. ఎదురేం చేయలేదు. ఇంకా క్షమించమని ప్రార్థన చేశాడు వాళ్ళని. సో, మనము అలానే ఉండాలి. ఏమనుండాలంటే దేవుని తీర్పుకు ఈ ఈ లోకంలో ఉన్న దుష్టుల్ని పగ కలిగిన వాళ్ళని, ద్వేషం కలిగినటువంటి వాళ్ళని, అపాయకరమైనటువంటి వాళ్ళని దేవుడికి అప్పగించి తీర్పు తీర్చమనాలి గానీ, మనమేమీ చేయకూడదు వాళ్ళని.
వాళ్ళని దేవునికి అప్పగించాలి. నంబర్ 6 ఆరో పాయింట్ ఏంటంటే దేవుడు కాపాడువాడు. ఆరో పాయింటు దేవుడు తీర్పు తీర్చువాడు మాత్రమే కాదు, దేవుడు కాపాడువాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. 12వ వచనం ఆఖరిలో ఉంది కూడా 11లోకి వచ్చేయాలి. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. అది కూడా 11లో ఉంది. 11లోకి తెచ్చేయండి దాన్ని. దాన్ని 11లోకి తెచ్చేస్తే 11లో 3 సెంటెన్సెస్ లాగా ఉంటాయన్నమాట. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. చూడండి ఇక్కడికొచ్చేటప్పటికి ఎక్కడికొచ్చాం అసలు ఈ కీర్తన ఆర్తధ్వనితో మొదలైన కీర్తన ఉల్లాసంతో ఎండ్ అవుతుంది కదా! మనం ఆ ఉల్లాసం కనపడుతుందా మీకు? సంతోషించుదురు 11వ వచనము. ఆనంద ధ్వని చేయుదురు 11వ వచనము. ఉల్లసించుదురు 11వ వచనం. ఇదంతా ఎక్కడ ఎండ్ అవుతుంది? ఎండ్ అవుతుందంటే ఎక్కడ ఎండ్ అవుతుందంటే మన ముఖముల మీద ఏముంటదంట? సంతోషం ఉంటదంట. ఆనందం ఉంటది. ఉత్సాహం ఉంటదంట. ఉల్లసిస్తా ఉంటామంట. దానికి కారణం ఏంటంటే, దేవుడు ఆయన ప్రజలను కాపాడతాడంట. ఎవరైతే ప్రార్థనలో ఆయన్ని ఆశ్రయించారో, ఎవరైతే ఆయన కృపను కోరుకున్నారో, ఎవరైతే దేవుని నడిపింపును కోరుకున్నారో, వాళ్ళకి దేవుడేం జేస్తాడంట? వాళ్ళనేం జేస్తాడు? కాపాడతాడు. కాపాడతాడు అనే మాటుందా అక్కడ? 11వ వచనంలో ఉందా? నీవే వారిని కాపాడుదువు గనక. స్ప్రెడ్ యువర్ ప్రొటెక్షన్ ఓవర్ దెమ్. మనం జాగ్రత్తగా గమనించారో లేదో ఇక్కడ వాడిన హీబ్రూ పదము యొక్క ప్రాముఖ్యత చెప్తాను. కాపాడువాడు అనేటువంటి మాట. అదేంటంటే ఎవ్వరికీ కనపడకుండా దాచిపెడతాడంట. ఎవ్వరికీ కనపడకుండా దాచిపెడతాడు. మనము పరిగెట్టుకుంటూ ఇంట్లోకెళ్ళిపోయి డోర్‌లేసేసామనుకోండి. లోపల లోపలున్నాము. మనం ఎవరికీ కనపడట్లేదు. అట్లా మనల్ని లోపలికి తీసుకెళ్ళి ఆయన లోపల పెట్టుకొని మనల్ని కాపాడుతాడండి. అంటే ఎంత భద్రత ఉందో చూడండి. ఇక్కడ వాడిన పదము ఒక పట్టణము చుట్టూ గనక పెద్ద గోడ కట్టారనుకోండి. పెద్ద గోడ కడితే పట్టణం లోపలుంది గదా! బయట శత్రువు ఉన్నాడు. ఆ పట్టణంలోకెళ్ళాలంటే అదంతా కనపడదు. దాచిపెట్టేసారు లోపల. పట్టణం అంతటిని ఎత్తైన గోడతో దాచిపెట్టారు గదా! అదిగో అలాంటి ఇమేజ్ అనమాట. మనము పొలం చుట్టూ గూడా కంచేస్తాం గదా! పొలం చుట్టూ ఏమేస్తాము? కంచేస్తాం. సో, పొలం చుట్టూ కంచేసినప్పుడు ఏ ఏ యానిమల్ లేకపోతే ఏది పాడు చేసేది లోపలికెళ్ళి దాన్ని పాడు చేయకుండా కాపాడుతాం గదా! అదిగో ఆ పిక్చర్ ఇక్కడ వాడినటువంటి పిక్చర్. ఎవరైతే ఆయనను ఆశ్రయించుతారో, ఎవరైతే ప్రార్థన ద్వారా ఆయన్ని ఆశ్రయించుతారో వాళ్ళని ఆయన అంటే ఏం చేస్తాడంట? కాపాడు దేవుడంట. ఆయన వాళ్ళని కాపాడువాడు. ఆ మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలనమాట. ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళటం, లేకపోతే పట్టణంలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళటం అనేటువంటిది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన కాపాడువాడు కాబట్టి, మనం ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించాలి. లాస్ట్ పాయింట్ 12వ వచనంలో ఉంది. ఆయన ఆశీర్వదించువాడు. లాస్ట్ పాయింట్ ఏంటి? ఆయన ఆశీర్వదించువాడు. ఆ మాట 12వ వచనంలో ఉంది కదా! యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. నిజానికి ఇప్పుడు ఆశీర్వదించువాడు అనేటువంటి మాటను వివరించాలనుకోండి, సమస్త ఆశీర్వాదములకు కారణము ఆయనే. నీ జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి ఆశీర్వాదమునకు కారణము ఆయనే. ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆయన దగ్గరికొచ్చి ఆయనను ఆశ్రయంగా చేసుకున్న వారిని ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆశీర్వాదముకు ఏమి తక్కువ అవ్వదు. ఎందుకంటే ఆయన దగ్గర సమస్తం ఉంది. సమృద్ధిగా ఉంది. కాబట్టి ఆయన ఆశీర్వదించువాడు. ఈ కాంటెక్స్ట్‌లో మనము నేను అన్ని ఆశీర్వాదాల గురించి మాట్లాడట్లేదు. ఈ సందర్భంలో ఇప్పుడు దావీదుకు అవసరమైనటువంటి ఆశీర్వాదం ఏంటి? దావీదుకి ఇమ్మీడియేట్‌గా అవసరమైన ఆశీర్వాదం ఏంటి? 12వ వచనమే చెప్తుంది. కేడెముతో కప్పినట్లు నీవు వానిని దయతో కప్పెదవు. చూసారండి? ఆయన అడుగుతున్న ఇమ్మీడియేట్‌గా అడుగుతున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, కేడెముతో కప్పినట్లు నీవు వానిని దయతో కప్పెదవు. అని ఈ మాట కేడెము తెలుసు గదా! మన మీదకి శత్రువు వేస్తున్నటువంటి అన్నీ గూడా మనకు తగలకుండా అడ్డం పెట్టుకునేటువంటి దాన్ని మనం షీల్డ్ అంటాం గదా! సో, ఆయన దయ అనేటువంటి షీల్డ్‌తో మనం చుట్టూ కప్పుతాడంట మనల్ని. ఆయన దయ. ఆ మాట ఉంది కదా! నీవు వానిని దయతో కప్పెదవు అని ఉంది కదా! ఇక్కడ వాడిన పదము
ఒక కిరీటము తల మీద చుట్టూ పెడతారు గదా! చుట్టూ. అంటే ఎక్కడ కిరీటం చుట్టూ తలపైన ఉన్న కిరీటము మనం గోల్డ్ కిరీటాలైనా లేకపోతే ఆకులతో జేస్తారు గదా! రేత అంటాం మనం. అవైనా గూడా తల చుట్టూ ఉంటాయి. ఎక్కడ గూడా గ్యాప్ ఉండదు. అట్లా ఆయన కృపతో మనల్ని చుట్టూ ఎలాగైతే ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటదో, ఆయన మనల్ని అలా తన దయతో కప్పుతాడంట. అంటే మన కేడెము ఒకవైపే ఉండొచ్చు. యుద్ధంలో మనం కేడెం ఒక సైడే ఉండొచ్చండి గానీ, కానీ దేవుడు తన దయతో కప్పినప్పుడు, ఆ కేడెము అన్ని వైపులా ఉంటదండి. తల పైన ఉంటది, కింద ఉంటది, పక్కన ఉంటది. అన్ని వైపుల నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? కప్పేస్తాడంట. అది గొప్ప ఆశీర్వాదం కదా! చాలా గొప్ప ఆశీర్వాదం. 103 కీర్తనలో ఒక మాట అంటాడు. 103 కీర్తన అనుకో 103 కీర్తనలో దీనికి ఎగ్జాక్ట్ వర్డ్ ఇక్కడ వాడి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు అంటాడు గదా! అక్కడ వాడిన పదం గూడా అదేననమాట. కిరీటముగా అంటే అర్థం ఏంటంటే కప్పటం అనమాట. చుట్టూ కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచి ఉన్నాడు. ఇక్కడేమో నీకు దయతో ఆయనేమంటాడంటే ఇక్కడ దయతో నిన్ను కప్పుతున్నాడు అని అన్నాడు గదా! దయతో నిన్ను కప్పుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయ ఎప్పుడు నిన్ను కాపాడుతానే ఉంటది. నిన్ను భద్రం జేస్తానే ఉంటది. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వేం జేయాలంటే ఆయనలో నిన్ను నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. సో, దేవుడు ఆశీర్వదించేవాడు. సో, ఇంకా ఈ కాంటెక్స్ట్ దాటి మాట్లాడాలనుకోండి, దేవుడు దావీదుకి ఏం తక్కువ జేశాడు? గొర్రెలు కాసుకునేవాడు. బట్టలన్నీ మట్టి పట్టి గొర్రెలు కాసుకుంటూ కర్ర పుల్లలు పట్టుకొని గొర్రెల వెనకాల పరిగెత్తేవాడు. అలాంటి వాడిని పట్టుకొచ్చి ఇశ్రాయేలీయులకు రాజుని చేశాడు. ఇశ్రాయేలీయులు రాజుని చేసి గొప్పవాడిని చేశాడు. ధనం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నేను అనుకుంటున్నాను దావీదు ఏ రోజు కూడా నాకు ఇంకొక ఆశీర్వాదం ఇవ్వు అని అడిగుండడు. అన్ని ఆశీర్వాదాలు దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఏ జీవితం అయితే దేవుడి చేతిలో పడతదో మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడి చేతిలో ఏ జీవితం అయితే పడతదో ఆ జీవితానికి ఆశీర్వాదాలకు ఏ తక్కువ ఉండదు. కాబట్టి ఈ 7 పాయింట్స్ గూడా దేవుడెవరో చెప్పాను నేను. దానికి మనస్పందన ఎలా ఉండాలో గూడా దావీదు జీవితం చూస్తే మనకి అర్థమవుతది. దేవుడు ఇలా చక్కగా మనల్ని ఈ లోకంలో ఉన్నంత కాలం నడిపించాలని, మనం ఏ దుష్టుడి చేతుల్లో, ఎవరి చేతుల్లో పడకుండా దేవుడు మనల్ని భద్రం చేయాలని, మనకు క్షేమమైనటువంటి సంవత్సరాలు దేవుడు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుని కృప మనకు తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.